As brother reads, I wish you quietly, look into God's word. Don't. వాటిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. రెండవదిగా లూకా సువార్త 8వ అధ్యాయము 4 నుండి 15 వచనాలు. బహు జనసమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనమును విత్తుటకు బయలుదేరును. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడిన కనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతినేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటి నణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించినను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పాను. ఆయన శిష్యుడు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడుగుగా ఆయన, దేవుని రాజ్యమనము లెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకియు వినియు గ్రహింపకియు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్కనున్న వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతినేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలము తొలగిపోదు. ముళ్ళ పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చివరిగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. యాకోబు 5వ అధ్యాయము 7. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడుడి. వ్యవసాయుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడ వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాసుకొనుచు దాని కొరకు కనిపెట్టను కదా. ప్రభువు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకునుడి. Paul planted, Apollo watered, God gave the growth. Shall we bow head and look to God in prayer? పౌలు విత్తనము నాటాడు, అపోలో నీరు పెట్టాడు, దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. మనం అందరం తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. What does God's word mean to me today? దేవుని వాక్యము నాతో ఏం చెప్పబడుతుంది? Shall we ask the Lord to bless the time together around His word? దేవుని యొక్క వాక్యం ఈ యొక్క సమయంలో మనం ఆశీర్వదించినట్లుగా ప్రార్థించేద్దాం. Father, we thank you for the time you have given to us. ఈ యొక్క సమయం మాకు ఇచ్చినందుకు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, as we have kept open our Bible, O Master, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మేము తెరిచినట్లుగా, as we have read your word, ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుటగా, Lord, you would speak to us. మీరు మాతో మాట్లాడండి దేవా. Lord, you are always speaking. మీరు ఎప్పుడు నిత్యము మాట్లాడుతూనే ఉన్నారు దేవా. Give us a ear to listen to your word. మీరే ఈ యొక్క వాక్యాన్ని మేము మాట్లాడుతాం, మేము వింటున్నాం తండ్రి. Give us a heart to obey. మా మంచి హృదయాన్ని మేము విధేయత చూపించడానికి. Lord, we may be able to enjoy your presence in the midst of the word of God. మీ యొక్క సన్నిధానాన్ని మేము సంతోషించడానికి కృప దయచేయమని అడుగుతున్నాం. We may be excited, O Master, when you speak to us and kindle us. మీరు మాట్లాడుతున్నప్పుడు మేము చాలా భావోద్వేగం కలిగి ఉండవచ్చు తండ్రి, చాలా సంతోషంగా ఉండవచ్చు. Bless our time together. మా యొక్క సమయాన్ని మీరు ఆశీర్వదించండి. In Jesus' name we pray. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. This is the theme verse given to us. ఇది ముఖ్యమైనటువంటి వాక్య భాగంలో మీకు ఇవ్వబడినది.
Paul, he says, I have planted. పౌలు చెప్తున్నాడు నేను నాటి తిని, And Apollo watered. అపోలో నీరు కట్టి ఉన్నాడు. God gave the growth. దేవుడు దాన్ని అభివృద్ధి చేసి ఉన్నాడు. What did Paul do? పాలు ఏం చేసి ఉన్నారు? He is the one who established the church at Corinth. కొరింథీయుల్లో ఆయనే సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. He was presenting the gospel. ఆయన సువార్తను అందిస్తున్నాడు. And when we talk about presenting the gospel, we should remember what Brother Swami was telling yesterday. మనం వాక్యాన్ని అందిస్తున్నప్పుడు మనం గమనించు, నిన్న స్వామి బ్రదర్ గారు చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. So many people try to break the coconut, but ultimately when Swami hits, it breaks. It doesn't mean that he is the ultimate, for achiever like many people have attempted. నిన్న బ్రదర్ గారు చెప్పినట్టుగా చాలా మంది కొబ్బరికాయని పగలగొట్టే ప్రయత్నం చేయవచ్చు. చివరిగా స్వామి బ్రదర్ గారు పగలగొట్టారు. అది ఆయన గురియకు చేరినట్లుగా మనం కనబడుతుంది. I remember the words of the founder of USI, Professor Enoch, when we were working one evening in Secunderabad during 20th anniversary of USI. ఈ యొక్క యుఎస్ఐ వ్యవస్థాపకులు ఈనోక్ గారు దినాన్న సికింద్రాబాద్ లో 21వ వార్షికోత్సవానికి వెళుతున్నారు. He was telling, ఆయన చెప్తున్నారు, I wanted to establish EU at Vizag. విశాఖపట్నంలో నేను ఈ యొక్క యుఎస్ఐ స్థాపించాలని నేను అనుకుంటున్నాను. I couldn't do that. నేను అది చేయలేకపోయాను. Joseph Abhishekarav visited. జోసెఫ్ అభిషేకరావు గారు ఆయన వచ్చి ఉన్నారు. He could not accomplish that. ఆయన కూడా దాన్ని సాధించలేకపోయారు. But you did it. మీరు చేయగలిగారు. You did it. మీరు Is that my work? అది నా పని. Professor Enoch was beating hard. ప్రొఫెసర్ ఈనోక్ గారు దాన్ని పాల్గొనడానికి ప్రయత్నం చేశారు. Wanted to start USI when he was working in the medical college in Andhra, medical college in Visakhapatnam. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఉండగానే ప్రారంభించాలనుకున్నారు. But God's time had not come. దేవుని యొక్క సమయం రాలేదు. He went back to Madras. ఆయన మద్రాసు నగరానికి వెళ్ళిపోయారు. Joseph Abhishekarav had a great burden that he has to do something in Visakhapatnam in the university. జోసెఫ్ అభిషేకరావు గారికి ఏదో ఒకటి చేయాలని గొప్ప వేదనతో భారంతో మరి ఆ విశాఖపట్నం నగరంలో ఉన్నారు. They have made an attempt. They have hit it hard. ఆయన చాలా ప్రయత్నం చేశారు. But it was very easy for me to break it because it is already cracked. ఇప్పుడు నాకు అది చాలా సులువుగా ఉంది, ఎందుకంటే అది అప్పటికే చాలా మార్లు మత్తుపడి ఉంది కాబట్టి. This is exactly so. Whenever you have been giving, doing evangelism, sharing the word of God, when there is a response, you remember that. Whether you plant it or water it, it is nothing unless it grows. The growth comes from God. మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎక్కడైతే మీరు సువార్త అందిస్తున్నారో ఆ సువార్తకి జవాబుతనం వచ్చినప్పుడు మీరు గమనించుకోవాల్సింది ఇది చివరిగా ఇంతకుముందు ఎవరో మత్తుపడి ఉండగా చివరిగా అందించినటువంటి ఫలం అని. What you see outside may be very little. Few people are preaching the gospel, but there are so many behind, praying, supporting, working individually. They have been laboring that we may not be able to see that. We only see Paul, but there are many behind. మనం ఇక్కడ పౌలు గారిని మాత్రమే మనం బహిర్గతంగా మనం చూడవచ్చు, కానీ దాని వెనుక ఎన్నో ప్రయాసాలు పడినటువంటి, ఎంతో కష్టపడి ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారని గమనించవలసి ఉంది. And look at that steps, we see that. మరి బాగా చూడండి. About the seed. మనం విత్తనం గురించి మాట్లాడేటప్పుడు we have to be reading that this parable what Jesus Christ was telling in Luke chapter 8. ప్రభువైన యేసుక్రీస్తు గారు చెప్పబడిన ఉపమానాన్ని ఒకసారి మనం చూద్దాం. This giving an explanation for 1 Corinthians chapter 3 verse 6. ఈ యొక్క ఉపమానానికి మరి దాని యొక్క అర్థాన్ని, దాని యొక్క భావాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడి ఉంది. When you hear the gospel, ఆయన సువార్త ఇచ్చినప్పుడు, and when you respond to the gospel, దానికి జవాబు వచ్చినప్పుడు the seed is planted. అక్కడ విత్తనం అనేది నాటబడి ఉన్నది. Many of us, we even forget who has labored for us. చాలా మంది మర్చిపోతూ ఉంటారు దానికోసం ప్రయాసపడినవాడు ఎవరు అనేది. The time has come
ఆయన You సమయం recollect. వచ్చినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. Maybe someone has talked to you, ఎవరో దాన్ని ఆత్మనవచ్చు. but you have not seen the people, group of people who have been praying for you. అయితే నీ కొరకు కొంతమంది గొప్ప జనాంగం నీ కొరకు ప్రార్థిస్తున్నారు, వాళ్ళని చూడపోయి ఉండొచ్చు. I remember the initial days at Visakhapatnam. దేశంలో నాకు జ్ఞాపకం ఉంది విశాఖపట్నం ప్రాంతంలో. You know, the students, they note down the names. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారు చాలా EU students. స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది. They will be noting down the names of their hostel mates, classmates. ఆ యొక్క హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల పేర్లు అందరూ రాసుకుంటున్నారు. They will be sharing in the all night prayer. వారి యొక్క రాత్రి అంతా ప్రార్థన గడిపే సమయంలో వారి యొక్క పేర్లు రాసుకుంటుండేవారు. There are times I have seen students crying and praying, Lord, give this soul, we want to win them. ఆ యొక్క విద్యార్థులు వారి ప్రార్థనలో కంటిత పెట్టుకుని కన్నీరు కాస్తూ ఒక ఆత్మ మాకు దయచేయండి దేవా అని ప్రార్థిస్తుంది చూశాను నేను. That all the individual may not know. అక్కడ అందరూ ప్రతి ఒక్కరు ఇండివిజువల్. You will not know who have all prayed and labored for you. మీకు అక్కడ కూడా ఎవరో ఒకరు ప్రయాసపడి ప్రార్థన చేస్తుంటారు. Someone God uses to talk to you. That's the final touch. ఎవరో ఒక్కరు ఒక విద్యార్థి వచ్చి ఒక వ్యక్తి వచ్చి మీతో మాట్లాడవచ్చు, అదే చివరిగా మిమ్మల్ని వచ్చి తాకబడుతున్నటువంటి వాక్యము. The great men of God attempted on me to give the gospel. దేవుని యొక్క మనుషులు మీ యొక్క సువార్తను అందించడానికి మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు. I used to go with my brother. నా యొక్క సహోదరునితో వెళ్తూ ఉండేవాడిని. You know, so he would be taking me for some program or other so that I can also accept the Lord. నేను అనేక కూటములకు ఆయన తీసుకెళ్తూ ఉండేవారు. నేను కూడా ప్రభువుని యేసుక్రీస్తును అంగీకరించి ఉన్నాను. This speakers used to be Dr. Sam Kamalajan. He would come and talk to me about Christ. అయితే శామ్ కమలేషన్ గారు ఒక ఆయన వచ్చి ఆయన ప్రభువుని యేసుక్రీస్తు గురించి నాతో మాట్లాడి ఉన్నారు. I have not responded. నేను దానికి ఏమాత్రం కూడా స్పందించలేదు. Brother Patrick Joshua, a great man of God in prayer. ప్యాట్రిక్ జాషువా గారు చాలా గొప్ప ప్రార్థనాపరుడు. And brother Theodore Williams. థియోడర్ విలియమ్స్ గారు అని ఒక ఆయన. All have talked. అందరూ కూడా నన్ను I have not responded. నేనైతే స్పందించలేదు. There was a sister from assembly who was talking to me one evening. The same thing she was telling. ఒక సహోదరి ఒక కూటంలో ఒక ఆవిడ వచ్చి మాట్లాడింది. ఆవిడ కూడా అదే విషయం చెప్పింది. అయితే నేనైతే స్పందించలేదు. Nothing new. ఏమి కొత్తదనం లేదు. God used her to plant the seed in my life. ఆ దేవుడు ఆ యొక్క విత్తనాన్ని నా హృదయంలో నాటుతూ మొదలు పెడుతున్నాడు. I laughed at her when she was sharing. ఆమె చెప్తున్నప్పుడు నేను నవ్వుకున్నాను. And I said, you are wasting your time. నేను చెప్పాను, నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు అని చెప్పాను. Where is God? దేవుడు ఎక్కడున్నాడు? There is no God. దేవుడే లేడు. All an illusion. You are living in the world of illusion. ఒక భావనతో మీరు అందరూ కూడా ఈ ప్రపంచం అంతా కూడా బతుకుతుంది. You are wasting your time. You are a teacher. సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. You are a teacher. Better go. Prepare yourself and become an excellent teacher. నువ్వు మంచి టీచర్ గా ఉన్నావు, నువ్వు వెళ్ళి ఆ యొక్క టీచర్ చేసుకోమని చెప్పి ఉన్నావు. One question she was asking. ఒక ప్రశ్న నన్ను అడిగి ఉన్నారు. If you die today, where will you spend your eternity? ఒకవేళ నువ్వు చనిపోయినట్లయితే నిత్యంలో నువ్వు ఎక్కడ గడుపుతావు అని. I said, who cares? I want to live. I want to get a first class. I want to come up in my life. I don't care what's going to happen for the future. ఎవరికి కావాలి అదంతా? నాకు ఫస్ట్ క్లాస్ కావాలి, నాకు మంచి మార్కులు, నేను అభివృద్ధి చెందాలి, కానీ ఎవరు ఎక్కడ చూసారు అదంతా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోనని చెప్పి ఉన్నాను. But when I came back, when I was preparing for my exam, second year exam, degree exam, డిగ్రీ 2వ సంవత్సరం పరీక్షలకు నేను సిద్ధపడుతుండగా I could not study. నేను చదవలేకపోయాను. That particular night, that question was, going on, coming to my mind. Where will you spend your, if you die today, where will you spend your eternity? ఆ రాత్రి కాలంలో ఆ యొక్క ప్రశ్న, ఆ సహోదరైన ప్రశ్న, ఒకవేళ నువ్వు చనిపోయినట్లయితే నిత్యంలో నువ్వు ఎక్కడ గడుపుచున్నావు అనే ఒక ప్రశ్న నన్ను వేధిస్తున్నది. I would have never imagined, I would never think about death and then the life and things like that. Absolutely no. I am concerned about today and not about tomorrow. నేను ఎప్పుడు కూడా చనిపోవడం, చనిపోయిన తర్వాత జీవాన్ని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఈ దినాన్ని నేనున్నాను, ఈ దినాన్ని నేను ఏంటి అనేది మాత్రమే ఆలోచించుకున్నాను. God used her. Her name is Rani, a queen. She planted. దేవుడు ఆ యొక్క సహోదరుని ఉపయోగించున్నాడు. ఆ సహోదరి I thank God for that Paul who has planted the seed in my life. నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లించున్నాను. ఆ యొక్క పౌలు నాటాడు. Many have tried to plant. చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. But now, ఇప్పుడు one person, ఒక వ్యక్తి in your life, you remember, even this morning, నీ యొక్క జీవితంలో somebody has కాలంలో planted. తమ్ముడు చెల్లి నీ లైఫ్ లో
somebody has planted. Do you thank God? Can you lift your hand today and say thank you Lord for that person who has invested his life, who has planted? ఎవరో Although there ఒకరు have మీ been యొక్క many. హృదయంలో ఆ యొక్క విత్తనాన్ని నాటి ఉన్నారు. వారందరి కొరకు నువ్వు చేతులెత్తి స్తోత్రం చెల్లించగలవా? It's a matter of praise to God. హల్లెలూయా. Can we also thank the Lord for the unseen people who have labored, who have tried to crack the coconut? అంత మాత్రం కాదు, నీ కొరకు మరి వ్యయ ప్రయాసలు పడినటువంటి నీ కనిపించిన వారు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి కొరకు కూడా నీ చేతులెత్తి స్తోత్రం చెల్లించగలవా? Then you thank the Lord for someone who has invested in your life. In how many lives you have invested? మీరు ఇతరులకు ఎంతమంది జీవితాల్లో మీరు మీ యొక్క సమయాన్ని వెచ్చించి మీరు విత్తనాలు నాటి ఉన్నారు? In how many people you have planted the seed? Is the question now. Next question. ఇప్పుడు నా తర్వాత ప్రశ్న అంటే మీరు ఎంతమంది హృదయాల్లో మీరు విత్తనాన్ని నాటగలిగారు? Do you have a list of people for whom you have been praying? మీ దగ్గర ఏదైనా ఒక పట్టిక ఉన్నది, ఎంతమంది ఆత్మలను సంపాదించుకున్నామని? What is your planning for one EU student should reach how many people? మీ యొక్క ప్రణాళిక ఏముంది? మన ప్రణాళిక ఏముందో ఒక్కొక్క ES స్టూడెంట్ ఒక్కొక్కరిని ఎంతమందిని Huh? How many people you have to reach? ఎంతమంది దర్శించి ఉన్నారు? Maybe Matthew, what is that? Your students have no plans? For how many people they are supposed to give the gospel? ఎంతమందికి? అబ్బా ఎవరికి తెలియట్లేదే, నీకే తెలుసు. None of them they know. ఏ ఒక్కరికి That means they are not doing anything. Are you presenting the gospel to somebody? Do you have a target? I have to reach 50 students this year. ఈ సంవత్సరంలో 50 మందికి మీరు సువార్తని. How many of you have that? ఎంతమంది మీరు ఆ యొక్క ఒక అమ్మాయి ఉంది, నీ పేరేంటమ్మా? Mercy. Oh, full of mercy. She is the only person who says, I have 50 people in my list to reach. Is that? How many of you have, sit down, how many of you have the list with you? For how many people are you praying? మీలో ఎంతమంది దగ్గర నేను ఎంతమంది వరకు నేను ప్రార్థిస్తున్నానని ఒక పట్టిక ఉంది మీ దగ్గర? In not your lifetime 50 people. Every year you are supposed. Thank you, Tamlu. సంవత్సరాంతంగా కలిపి 50 మందిని కాదు, ప్రతి సంవత్సరానికి ఒక 50 మంది. 50 students you have to reach, students in a year. ప్రతి ఒక్కరు కూడా 50 మంది విద్యార్థులను దర్శించవలసి ఉంది ప్రతి ఒక్క ఈ స్టూడెంట్. That means you have to note down 50 names. దాని అర్థం ఏంటంటే మీరు 50 మంది ఒక పేర్లు మీరు రాసుకోవాలి. You may be revising. మీరు వాటి గురించి or you write down 10 names. Maybe 5 of them have accepted the Lord. Now you add another 5. మేబీ కొంతమంది 5 మీరు రాసుకుని ఉండవచ్చు, ఇంకొక సంవత్సరం ఇంకొక 5 రాయవచ్చు. In fact, all my preaching is a waste if you have not been doing this. మీరు కనుక ఆ యొక్క ప్రయత్నం చేయకపోయినట్లయితే నా ఉపన్యాసం అంతా కూడా వ్యర్థమే ఉన్నది. ఏంటి మీరు మౌనంగా ఉంటే నాకు అర్థం అవట్లేదండి. మీరు చేస్తున్నారా చేయట్లేదా? అమ్మాయిలు అబ్బాయిలు చెప్పండి. ఆర్ యూ రియలీ సీరియస్లీ ప్లానింగ్ అండ్ ప్రేయింగ్ టు రీచ్ 50 people every year? Yes or no? ప్రతి సంవత్సరం కూడా మీరు ప్రణాళిక వేసుకుని ప్రతి ఒక్కరు కూడా 50 మంది విద్యార్థులు మీరు దర్శిస్తున్నారా లేదో అవును కాదు తెలియపరచండి. You forget about all your target leaders of West and East Godavari. You concentrate on this. If you do not do that, you are wasting your time. Students are wasting their time in EU. There is no need for an EU at all for that matter. విద్యార్థులు ఆ విధంగా చేయనట్లయితే కనుక ఇది వ్యర్థమని తెలుస్తుంది. Because God has called us. What is the first aim of UESI? USA యొక్క మొట్టమొదటి గురి ఏమైంది? Evangelism. What does that mean? Planting. Planting. నాటపడటం. It is not, for people it is possible, comfortable, qualified not to do that. It is mandatory for every believer. If you know Christ, you got to make it known to others. నీకు ప్రతి ఒక్కరికి విశ్వాసకి ఇది చాలా అవసరమైనది. మీరు క్వాలిఫైడా, అర్హతలు ఉన్నాయా, అర్హతలు లేవని కాదు. మీరు విశ్వాసం అంటే ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత ఉన్నది. And the first aim of UESI is based on Matthew 28 verse 19 and 20. మొట్టమొదటి Go and make disciples of all nations. మత్తయి సువార్త 28వ అధ్యాయము. Go make disciples. 19వ వచనం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. And this has to be begun in Jerusalem. ఇది యెరూషలేము పట్టణంలో ప్రారంభమైనది. Acts chapter 1 verse 8. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో
You know, God said that He will send the Spirit. He will send the Comforter. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి పంపిస్తున్నాడు. When the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు you will be a witness into Jerusalem, మీరు సాక్షులై ఇందులో Judea, Samaria, యూదయ సమరయాల్లో the uttermost part of the world. ఆ ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మీరు సాక్షులై ఇందులో. And you know, if you say that I am working with the Lord, the Holy Spirit is living in me, పరిశుద్ధాత్మ నాలో ఉంది, నేను దేవునితో నడుస్తున్నానని చెప్తున్నట్లయితే, and I am being filled with the Holy Spirit, నేను పరిశుద్ధాత్మ నింపబడినానని చెప్పిన the evidence that you are filled with the Holy Spirit, that you will be His witness. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నానని అర్హత చూపించుకుని మీరు ఏమి సాధించలేకపోతే You may speak in tongues or you may not speak in tongues. పరిశుద్ధాత్మ పొందుకునొచ్చు, మరి అయితే అన్య భాషలు మాట్లాడవచ్చు. You may have the gift of healing or you may not have the gift of healing. స్వస్థతవరం అనవచ్చు, స్వస్థతవరం లేకపోవడం. But the evidence is not, you know, speaking in tongues. Evidence is not shouting. Evidence is not a big exhibition of things what has been happening in public. But you will be a witness for Him in Jerusalem. అన్య భాషలు మాట్లాడటము, గట్టిగా కేకలు వేయడము కాదు, కానీ నీ యొక్క సాక్ష్యము ఎంతమంది విశ్వాసం నాటబడింది అనేది ముఖ్యమైనది. Have you started your work in Jerusalem? మీరు యెరూషలేములో పనిచేయడం ప్రారంభించున్నారా? తమ్ముడు, నీవే సెకండ్ పర్సన్. వాట్ ఈజ్ యువర్ జెరూసలేం? నీ స్టూడెంటేనా? వాట్ ఈజ్ యువర్ జెరూసలేం? నీ యొక్క యెరూషలేం ఏమైనది? Students, okay. Students are the, you know, for you, as I think your thing is the student of the whole India is your target. But I am asking about the Jerusalem. నేను అడుగుతున్నాను, think, reflect. యెరూషలేం గురించి Sit down. Anybody else you want? ఎవరైనా చెప్పగలరా మీ యొక్క యెరూషలేం ఏమైనది? చెప్తాం. ఏలూరు. Okay, you have come little more closer. Anybody else? చాలా దగ్గరగా వచ్చున్నారు. చెప్తాం. ఏంటి? ముమ్మిడివారం. విలేజ్. ఓకే బాబు, నీవు స్టూడెంట్, నీవు కాలేజీలో ఉన్నావు, విలేజ్ గురించి పల్లెటూరు గురించి ఎవరు మాట్లాడమన్నారు? యువర్ జెరూసలేం. మీరు వాట్ ఈజ్ యువర్ జెరూసలేం? కాలేజీ. ఏ కాలేజీ నాయనా? ఎన్నో కాలేజెస్ ఉన్నాయి. There are more than 7,000 colleges around us now. Universities are there. Okay, which college you are talking about? కళాశాల గురించి మీరు మాట్లాడుతున్నారు. జేఎన్టీ కాకినాడ చూడండా? ఆర్ యూ స్టూడెంట్ ఆఫ్ జేఎన్టీ కాకినాడ? మరి ఇంకెందుకు నీకు జెరూసలేం అని ఎలా వెళ్తుంది చెప్పండి అయ్యా. When you read God's word, you reflect. You got to bring to the context what God speaks to me. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? Now, one example I will tell you. ఒక ఉదాహరణ నేను చెప్తాను. You see, when Paul closes his letters, he will say that the church, you kiss one another in the church. పౌలు గారు ఉత్తరాలు ముగింపులో మీరు ఒకరికొకరు ముద్దు పెట్టుకోండి అని చెప్పి ఒకరితో ముగిస్తూ ఉంటారు. Do you kiss one another? మీరు ఆ విధంగా చేస్తూ ఉంటారా? ఏమో మీరు చేస్తారో ఏమో నాకు తెలియదు, కానీ మా ఊర్లో మా చర్చిలో ఒక లేడీకి నేను చేయిస్తేనే చప్పలతో పట్టిస్తాను. వీ కెనాట్ గివ్ ఏ హ్యాండ్. ఇట్స్ విలేజ్. ఐ కెన్ ఓన్లీ సే నమస్కార్. ఐ కెనాట్ గివ్ ఏ షేక్ హ్యాండ్. నేను అలా షేక్ హ్యాండ్ చూడను, కానీ నేను రెండు చేతులు జోడించి స్తోత్రం మాత్రం చెప్పగలను. నౌ షేక్ హ్యాండ్ కెన్ బి గివెన్. ఇప్పుడు షేక్ హ్యాండ్ కూడా ఇస్తున్నారు, హగ్గింగ్ కౌగులించుకుంటున్నారు, అండ్ ఇది ఇలా చేస్తూ ఉంటూ ఉంటారు. And kissing, some countries, these are all okay, fine. But all that you wanted, you should interpret in your situation. మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు నువ్వు అనుభవించుకోవాలి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు, when the church is over, I give hand to the lady, absolutely no problem. But when I go to my village, I only say namaskar. I should know the context. When Bible talks about Jerusalem, what is my Jerusalem? I should know. I should be able to interpret and apply. యెరూషలేం గురించి అక్కడ మాట్లాడుతున్నప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎక్కడ ఉన్నామనేది మన యొక్క పరిస్థితులను అనుకోవాలించుకోవాలి. అయ్యో, వెనకాల ఉన్న స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు కదా, నీ కింద పడుతున్నావు, పైకి ఎత్తున్నావు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? యు ఆర్ ఆల్ విత్ us. మీరందరూ మాతో కలిసి ఏకీకృతం అవుతున్నారా? వాట్ ఈస్ యువర్ జెరూసలేం? యెరూషలేం ఏమైనది? You consider you are sitting in a college, in your class, క్లాస్ రూమ్ లో మీరు కూర్చుని ఉన్నారు. engineering, electronic or EEE,
second year. Okay, that comes little closer, but still more than that, you are sitting in a row. That's your Jerusalem. You begin there. I have a classmate this side, I have a classmate this side. That's my Jerusalem. From Jerusalem to Judea, maybe my class. Then to, where does it go? Samaria. It could be my college. And it goes on to my, my city, college students. And to the students of my country. It goes to the uttermost part of the world. But you have to begin in Jerusalem. If you have not put your hand upon your friend, and start talking, making him my friend, and start talking about Christ, I have not been utilizing the Jerusalem. God doesn't make a mistake someone to sit next to you in your class. You are squarely accountable to God on the day of judgment. Even it would have been good if you have not come for a program today. I tell you, I lay the burden upon your shoulder. If you have not been communicating the gospel to your benchmates, I will be a witness against you. I will be telling the Lord, Lord, I told them. I laid the burden upon their shoulder. You cannot say, I don't know. నీ యొక్క బెంచ్ లో నీ పక్కన కూర్చుంటున్న వాళ్ళు మొట్టమొదటిగా నీకు ఎరుషలేమై ఉన్నారు. ఆ తర్వాత ఇంకా కొంచెం ఎదర బెంచ్ వాడికి పక్క క్లాస్ లోకి అలా వెళ్తున్నప్పుడు అది జూదాయ్ అవుతుంది. ఆ తర్వాత నువ్వు హోల్ కాలేజ్ మొత్తం వెళ్ళినప్పుడు అది నీకు సమరయ అవుతుంది. ఆ విధంగా పట్టణము, ఆ విధంగా దేశం పక్క వెళ్తుంది. నీ పక్కన కూర్చున్నటువంటి విద్యార్థి అది ఒట్టిగా ఊరికినే నేను కూర్చోబెట్టలేదు కానీ ఆయనకి సువార్త అందించడం నిమిత్తమే ఆ యొక్క విద్యార్థి నీ పక్కన కూర్చున్నాడు. ఒకవేళ వాళ్ళ విధంగా చెప్పనట్లయితే కనుక నువ్వు ఒక సమయాన్ని వృధా చేసుకున్నట్లు అవుతావు. My friends, it will really become responsible. You are responsible to your benchmate first. మీరు మీ యొక్క క్లాస్మేట్, మీ యొక్క క్లాస్మేట్స్ కి, మీ యొక్క బెంచ్మేట్ కి మీరు బాధ్యత అయి ఉన్నారు. మీరే బాధ్యత. There is no point. You are a EU student. You have not present the gospel to your benchmate, and you come for EU program. You are in the committee. You are talking about teaching the student. It doesn't have any meaning. ఈ విద్యార్థి ఉండి మీ యొక్క తోటి బెంచ్ పిల్లవాడికి మీరు క్రీస్తును అందించకపోయినట్లయితే కనుక మీరు ఈ కమిటీ మెంబర్ అయి ఉండి లేదా ఇక్కడికి వచ్చి మీటింగ్ చేయడం అనేది వృధా. For him, మీ కాలేజ్ పేరేంటి? శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్. శ్రీనివాసన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరు ఆయన కొలీగ్స్ కి గాస్పల్ ఇవ్వకుండా మీ ఈజిప్ట్ లో కూర్చొని ప్లాన్ చేశారంటే మాథ్యూ, ఎనీ మీనింగ్ ఇన్ దట్? శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ నేను పనిచేస్తూ నేను ఎక్కడైనా కూడా సువార్త అందించకుండా ఇక్కడికి వచ్చి నేను సువార్త గురించి మాట్లాడితే దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? చెప్పండి. లేదు. That's important becomes your Jerusalem. You are accountable to God. మీరు ఎక్కడైతే ఏ ప్రాంతంలో వెళ్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల మీరు బాధ్యత. Billy Graham said, బిల్లీ గ్రహాం గారు చెప్పి ఉన్నారు, the past generation, if you have not presented the gospel, గతించినటువంటి that's not your responsibility. వెళ్ళిపోయినటువంటి జనరేషన్ లో మీరు సువార్తను అందించలేకపోయారు, అది మీ యొక్క బాధ్యత అయి ఉండదు. Future students, భవిష్యత్తు కాలంలో ఉన్నటువంటి విద్యార్థుల కొరకు if you have not communicated, that is also not fully your responsibility. మీరు కూడా అందించలేకపోయినట్లయితే దానికి కూడా పూర్తిగా మీరు బాధ్యత కాకపోవచ్చు. But for the present students, ఇప్పుడున్నటువంటి విద్యార్థుల కొరకు, the post matric students of India, పోస్ట్ మెట్రిక్ స్టూడెంట్స్ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కొరకు, it is squarely on your shoulder. మీ యొక్క భుజ స్కంధాల మీద ఉంచబడి ఉన్నది. You have to present the gospel. That is your అది responsibility. యొక్క బాధ్యత అయి ఉన్నది. How will you reach? That is the question. ఏ విధంగా మీరు వారిని దర్శిస్తారు? అది ఒక ప్రశ్న. That is why you are sitting and planning. అదే మీరు కూర్చుని మీరు ప్రణాళిక వేసుకోవాల్సింది. Are you planting the seed in the life of the students who are sitting next to you? మీ ప్రక్కన కూర్చున్నటువంటి విద్యార్థుల మధ్య క్రీస్తు ఒక విత్తనాన్ని మీరు నాటుతున్నారా? And do you plan 50 to plant the seed in 50 life in your life in every year? ప్రతి సంవత్సరం కూడా 50 మందికి మీరు విత్తనాలు నాటబడి ఉంటే 50 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా యాడ్ అవుతూ ఉంటారు. Why our organization is not able to grow just like that? Okay, మన యొక్క సంస్థ ఎందుకు అలా ఒకేసారి పెద్దగా ఎదగలేకపోతుంది? మనం అవ్వచ్చు, అవ్వాలంటే we are not doing our job, individuals. ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క పనులు మనం చేయట్లేదు. We have been in India got the gospel in which century? India got the gospel which century? భారతదేశానికి సువార్త ఎప్పుడు అందించబడింది? ఎప్పుడు? First century. మొట్టమొదటి సంవత్సరం. Yeah, I was speaking in a Nagarjuna University. The vice chancellor was telling that Christianity came to India in 16th century. Okay, I am not surprised.
that Dr. Rao has not understood. But you and I, a Timothy, a Mercy, a Grace, we should know when the gospel has come, the first century, the very disciple of Jesus Christ has come and he has died. And today the witnesses are there. His tomb is there in China. భారతదేశానికి మొట్టమొదటి సంవత్సరంలో మనకు సువార్త అందించబడింది. ఆయన సాక్ష్యం మనకు ఇప్పటికీ కూడా మద్రాసులో మనం చూడవచ్చు. How many Christians are there in India today? భారతదేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? 2% అంటే ఏంటి? How many? Numbers చెప్పండి. What is the population of India? ఏంటి? 121 కోట్లు. 120 కోట్లు. Okay. So 2 crores. 2 crore of people. Christians, that's all. 2 కోట్ల మంది అంతేనా? It is 3.7 crores as per the statistics. 3.7 కోట్లని మరి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. Okay. Now China also was growing. చైనా కూడా అభివృద్ధి చెందుతుంది. But in most of the time, Christianity was closed. There were lot of persecution and they had to close the churches and nothing was happening. గతించిన కాలంలో అయితే కనుక చాలా మరి క్రైస్తవులకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. 1979, the first church was openly open. 1979వ సంవత్సరంలో మొట్టమొదటిగా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు. And do you know how many Christians are there today? మీకు తెలుసా ఇప్పుడు ఈ దినాన్ని ఎంతమంది క్రైస్తవులు చైనాలో ఉన్నారో? మీరు పేపర్ చదవరా? మీరు ఎవరు కూడా పేపర్ చదవట్లేదా? పేపరే చదవరా? న్యూస్ వింటారా? 10 crores, very good. Vidyasagar, you are very relevant. Update. God bless you. You should know the world. 10 crores of people. 79 he started 10 crores of people. You know why they grow? 79లో ప్రారంభించారు, 10 కోట్ల మంది అయ్యారు. ఎలా అయ్యారు? That is persecution. I wish India, RSS and Modi government put a pressure upon us. Unless you take a stand, you are prepared to be going through the Christians, cut their hand, let them do that. That is only we can grow in that situation. That is how Christianity grew in the first century. Persecution, they were scattered all over. That's what it is. But the 4th century, they were accommodated. They become complacent. And today Christians in India and Christians in China, again they are in a different pedaling. మొట్టమొదటి సంవత్సరంలో క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా హింసలు పడినారు. కాబట్టి ఆ యొక్క హింసల నుంచి ఎక్కువ మంది ఆత్మను సంపాదించుకోగలిగారు. అదేవిధంగా చైనాలో గతించిన కాలంలో మరి అనేకమైన హింసలు క్రీస్తుకు వ్యతిరేకంగా జరిగాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రయాసపడి మరి కన్నీరు కార్చి అనేకమైన ఆత్మను సంపాదించుకోవాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మన మీద ఆ క్రీస్తుకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం అణచబడుతున్నట్లయితే మనలో ఒక వ్యతిరేకం ప్రారంభం పెరిగి మనం కూడా ఆత్మను సంపాదించుకుని ఉంటాం. 3.7 crores of people, again, how many of them are believers? 3.7 కోట్ల మంది ఉంటే కనుక రక్షించబడి అందులో ఎంతమంది విశ్వాసులు? All our churches are full sometimes on Sunday. మన సంఘాలు how many of them can identify the voice of God when they sit in the church? In how many churches God's word is preached properly? You tell me. మన మందిరాలన్నీ కూడా అనేక మంది జనులతో నింపబడి ఉంటాయి. కానీ అందులో ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? Can they differentiate? వెలుగుదూదని ఏదో మాట్లాడేప్పుడు దానికో దీనికో గాడ్స్ వర్డ్ డిఫరెన్స్ Can they identify? వెలుగుదూత అని చెప్తున్నప్పుడు దేవునికి వెలుగుదూతానికి వ్యత్యాసం ఏంటనేది మనం తెలుసుకుంటాం. 3.7 crores of people go to church on Sunday. They call themselves Christian. 3.7 కోట్ల మంది సంఘాలకు వెళ్తున్నారు. వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. It is only a religion for them. వాళ్ళందరికీ ఇది ఒక మతముగా మాత్రమే. That is not the way to follow Christ. వారు క్రీస్తుని వెంబడించడానికి మార్గమే కనబడలేదు. Whereas these 10 crores of people in China, they know Christ personally. అయితే ఆ యొక్క చైనాలో ఉన్నటువంటి అంత 79 కోట్ల మందికి అందరికీ కూడా they know Christ personally. క్రీస్తుని వ్యక్తిగతంగా వారు తెలుసుకుని ఉన్నారు. Because otherwise they are not interested. లేకపోతే వాళ్ళకి ఆసక్తి లేదు. లేకపోతే వాళ్ళకి ఆసక్తి ఉండదు. I have gone to US, I have gone to Australia. I have seen the churches are being empty. నేను అమెరికా వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళాను. ఆ యొక్క సంఘాలన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. Why? ఎందుకని? They don't call themselves Christians even if they have a Christian name unless they know Christ personally.
వాళ్ళెవరు కూడా క్రైస్తవులుగా పిలువబడడానికి ఇష్టపడరు. ఎందుకంటే క్రీస్తుని తెలుసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు క్రిస్టియన్ గా పిలువబడడానికి ఇష్టపడతారు. That is not a religion for them. They are not interested in religion. If they know him personally, they say I am a Christian. వాళ్ళు వ్యక్తిగతంగా క్రీస్తుని తెలుసుకుంటే మాత్రమే వాళ్ళు క్రిస్టియన్ అని చెప్పుకుంటారు, కానీ మిగతా మతాన్ని పట్ల వాళ్ళకి మంచి అభిప్రాయం లేదు. And what are we doing here in India? మనం భారతదేశంలో ఉండి మనం ఏం చేస్తాం? It is not happening. ఇక్కడ ఆ విధంగా జరగట్లేదు. Maybe it might be time for us to go through persecution. తిరిగి మనం ఆ యొక్క మరి హింసించబడే క్రీస్తుని అనగా God has to purify, మనల్ని శుద్ధీకరించబడాలి. and he has to cut the plants that are not yielding fruit. మనము ఫలించట్లేదు కనుక ఆ యొక్క కొమ్మను నరికివేయాలని చెప్పే పరిస్థితి వస్తుంది. My friends, if that is happening, if many are going out cut off, you have not preached the gospel. I have not preached the gospel. మీలో చాలా మంది, మనలో చాలా మంది ఆ యొక్క కొమ్మలన్నీ కూడా నరికివేసినట్లయితే మీరు ప్రసంగం చేయలేరు, మీరు సువార్త అందించలేరు. You are planting. మీరు నాటపడుతున్నారు. You are giving the gospel to your friend. మీరు మీ యొక్క స్నేహితులకి సువార్త అందిస్తున్నారు. But the plant, the seed to pick up and grow depends on the soil. ఆ యొక్క విత్తనము మొలిచి పైకి ఎదగాలంటే ఆ యొక్క నేలను బట్టి ఉంటుంది. If the soil is not ready to give life to the plant, ఆ యొక్క నేల విత్తనం మొలకెత్తడానికి సిద్ధంగా లేనట్లయితే, what is soil compared to? నేల దేనికి సూచనగా కనబడుతుంది? Compared to the heart of the person. మనిషి యొక్క హృదయంతో పోల్చబడుతున్నది. Unless it is prepared properly. మన హృదయాన్ని మరి సరిగ్గా దాన్ని సిద్ధపరచబడవలసి ఉంది. How will my heart be prepared? మా యొక్క హృదయాన్ని ఏ విధంగా సిద్ధపరచబడుతుంది? Someone has prayed. ఎవరో ఒకరు నాకు Someone go on trying to plan. ఎవరో ఒకరు నాకు గురించి ప్రార్థిస్తూ ఉండాలి. Someone introduces the scripture to me. ఎవరో ఒకరు ఆ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండాలి. Now Jesus Christ is talking about 4 different kinds of soil. That's what we were reading in Luke chapter 8. లూకా సువార్త 8వ అధ్యాయములో మనం చూస్తున్నాము, ప్రభువు యేసుక్రీస్తు 4 రకాలైనటువంటి నేలల గురించి చెప్తున్నారు. The preparation of the seed and the soil both are important. నేలను సిద్ధపరచుట, విత్తనాలు సిద్ధపరచుట రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనది. Seed should have life, విత్తనానికి జీవం ఉన్నది, and the soil should be ready. ఆ యొక్క నేల కూడా సిద్ధం కలిగి ఉండాలి. What is the seed Jesus is talking about? ఆ యొక్క విత్తనము ఏమైనది? ప్రభువు యేసుక్రీస్తు దేని గురించి మాట్లాడుతున్నారు? The seed is nothing but the word of God. విత్తనం అనగా దేవుని వాక్యమే. The word of God has the life. దేవుని ఒక వాక్యానికి జీవం ఉన్నది. So the seed what you are planting definitely has the life. You have nothing to worry about that. ఆ యొక్క విత్తనానికి నీరు పెట్టవలసి ఉన్నది. But what is needed? Prepare the soil. అయితే ఏది అవసరమైందంటే నేలను సిద్ధపరచవలసి ఉంది. The seed is the word of God. ఆ యొక్క విత్తనము దేవుని యొక్క వాక్యమే అన్నది. The word of God has got the life and the power. దేవుని యొక్క వాక్యానికి జీవము, శక్తిని కలిగి ఉన్నది. And we find the seed produces the fruit. మనం చూడవచ్చు ఆ యొక్క విత్తనము ఫలాలను అందించగలదు. And the word, like the seed, it produces the fruit. Like when the seed is planted, విత్తనాన్ని మనం నాటబడతాము, అది విత్తనాన్ని నాటబడతాము, అది ఎదుగుతుంది, ఎదిగిన తర్వాత అది ఫలాలను మనకు అందిస్తుంది. The seed can do nothing unless it is planted. ఆ విత్తనము మాత్రమే ఏమి చేయలేదు, కానీ విత్తనము నాటబడితేనే ఫలాన్ని అందించగలదు. విత్తనానికి విత్తనం ఏమి చేయలేదు. How would I understand unless someone explain to me? నేను ఏ విధంగా అర్థం చేసుకోగలను? ఎవరో ఒకరు నాకు దాని గురించి చెప్తే కానీ. Enoch is reading from the Bible. నేను యొక్క దేవుని హానోక్ గారు మరి యొక్క Acts chapter నపుంసకులు he is going in the chariot from Jerusalem. He is returning to something. Philip, he is meeting Philip. Acts chapter 8. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము. Philip, he is meeting Enoch. What do you call him? In Telugu. 8th chapter 4th verse. ప్రభుదూత నీవు లేచి
దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గంలో కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. What was he reading? ఆయన ఏం చదువుతున్నారు? Do you understand what you are reading? Verse 30. 30వ వచనం చదవండి ఒకసారి. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తిపోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నువ్వు చదువునది గ్రహించున్నావా అని అడిగినాడు. He doesn't understand. ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. He has got the law of law. ఆయన ధర్మశాస్త్రం ఉన్నది. And he is reading. He has got to Jerusalem and returning to Samaria. ఆయన చదువుతున్నాడు, యెరూషలేముకి వెళ్ళాడు, మరి తిరిగి వస్తున్నాడు. He is not a Christian. ఆయన క్రైస్తవుడు కాదు. Okay, now he, God, the Spirit of God is motivating Philip. Go, join him in the chariot. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తుంది, నీ వెళ్ళి ఆ యొక్క గుంపులో జాయిన్ అవ్వమని. Then he is asking, do you understand what you are reading? ఆయన అడుగుతున్నాడు, నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా? 31st verse. 31వ వచనం చూడండి. How can I unless someone guides me? ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్తున్నాడు. My friend, seed is available in your hand. మీ యొక్క స్నేహితులారా, విత్తనం మీ చేతుల్లో ఉంచబడినది. And unless you explain to the people, మీరు ఏ ఒక్కరికి కానీ చెప్పలేకపోయినట్లయితే, unless you explain to your దాన్ని friends, వివరింపగలిగినట్లయితే కనుక, and how will they understand? వారు ఏ విధంగా అర్థం చేసుకోగలరు? Seed is available, full of life and power. విత్తనాలు మనకి అందుబాటులో ఉన్నాయి. But someone has to plant it. అయితే ఎవరో ఒకరు వెళ్ళి దాన్ని నాటబడవలసిన If someone does not plant it, ఎవరైనా నాటబడినట్లయితే, someone does not explain, ఎవరైనా వివరించలేనట్లయితే, someone does not pray, ఎవరైనా ప్రార్థించేనట్లయితే, it cannot get to life. విత్తనం జీవాన్ని ఇవ్వలేదు. Seed is full of life. Any number of years doesn't matter. విత్తనము ఎంతకాలమైనా కానీ ఉండగలదు. You sow the seed, it will never return in void. నువ్వు దాన్ని నాటబడితేనే నీకు విత్తనం వస్తుంది, You లేకపోతే sow the seed, it will never return void, empty. నువ్వు ఒక విత్తనాన్ని నాటబడినట్లయితే ఎప్పుడు అది ఉపయోగం లేని చేతులుగా లేకపోతే రిక్తి హస్తాలతో బయటికి రాదు. It always comes with life. అది ఎప్పుడు కూడా జీవంతోనే బయటకు వస్తుంది. You can listen to the stories of many things. Somebody would have picked up some Gideon Bible somewhere. ఎక్కడో చోట ఏదో ఒక గిద్యోను పుస్తకాన్ని మీరు తీసుకురావచ్చు. Some words they would have read and forgotten about that. ఏవో ఒక వాక్యాల గురించి చదివి మరి దాన్ని Maybe after 20 years, తర్వాత 20 సంవత్సరాల తర్వాత the Spirit of God reminds in a situation. దేవుని యొక్క ఆత్మ దాన్ని జ్ఞాపకం తీసుకొస్తుంది. The word of God, the seed has the life and the power forever. It cannot be, it cannot be destroyed. దేవుని యొక్క వాక్యానికి శక్తియు జీవన కలిగి ఉంది, అది ఎప్పుడు కూడా నశించబడదు. But God can use anybody. But He uses you. And you are a blessing when you use that. దేవుడు ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు, నీవే అవ్వచ్చు, ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు. If they don't sing, the stones will sing, Jesus was telling. వాళ్ళు కనుక పాడకపోయినట్లయితే వేరే వాళ్ళకి ఎవరైనా పాడతారు. If you don't do the ministry, somebody else will do the ministry. వేరే ఒకరు వచ్చి చేస్తారు. God can always do that. దేవుడు ఎప్పుడు కూడా నిరంతరం చేస్తూనే God ఉంటాడు. uses you as a donkey and you are able to carry Jesus Christ. You get the గాడిని blessing. ఉపయోగించినట్లయితే నీవు కూడా ఆ గాడిగా ఉండడానికి సిద్ధపడి కలిగి ఉండవాలి. You are a blessing. నీవు ఆశీర్వదించబడిన వాడు. You want to get a blessing from God? నీవు దేవుని నుంచి ఆశీర్వాదం కోరుకుంటున్నావు. Plant the seed, plant the seed, plant the seed. వాక్యాన్ని విత్తబడుతూ ఉండు. Plant it to your benchmate. నీ యొక్క బెంచ్మేట్ తోటి, Plant it to your classmate. నీ యొక్క క్లాస్ లో ఉన్న Plant విద్యార్థులు, it in your city. నీ యొక్క పట్టణంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ తోటి. That's why your responsibility. That is the aim of USA. అదే నీ గురి అయి ఉన్నది. అదే నీ యొక్క గురి అయి ఉన్నది. The cutting edge of USA is evangelism. దేవుని యుఎస్ఏ యొక్క ముఖ్య ఉద్దేశము మరి సువార్త అందించుట. The very heartbeat of USA is evangelism. హృదయ యొక్క భారం ఏంటంటే ఈ సువార్త అందించడం. If you are not doing evangelism, మీరు యొక్క సువార్త if అందించకపోయినట్లయితే, you are not planting, మీరు ఒక విత్తనాన్ని నాటుపోయినట్లయితే, you can come out of USA. You have no use. You are not fulfilling the very first aim of USA. నీకు దానివల్ల ఉపయోగం ఏమి లేదు. There are any church, number of churches are there. అనేకమైన సంఘాలు ఉన్నాయి, బయట అనేకమైన. But to reach the students, నువ్వు ఒక విద్యార్థిని దర్శించడానికి God has raised miraculously USI. దేవుడు యుఎస్ఏ అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. I was there yesterday in Kakinada in the state level annual conference of IEM. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఐఎం యొక్క కాన్ఫరెన్స్ మహాపురంలో నేను కాకినాడలో ఉన్నాను. I was also talking about French missionary prayer band along with the general secretary of IEM. ఆ యొక్క జనరల్ సెక్రటరీ ఐఎం తోటి ఫ్రెండ్స్ మిషనరీ గురించి. You look back, God raised USA in the year 1954. 1954 సంవత్సరంలో ఈ యొక్క యుఎస్ఐ అనేది ఉద్భవించింది. And Dr. Sam Kamaleshan and then Theodore Williams, both were students of
USI, EU. శ్యామ్ కమలేషన్ థియోడరన్ గారు ఈ యొక్క యుఎస్ యొక్క విద్యార్థులై ఉన్నారు. Along with others, God burdened them to start a mission, organization, IEM and French Missionary Prayer Band. వారికి భారాన్ని బట్టి ఈ యొక్క ఐఎం అనే మిషనరీని తీసుకొచ్చున్నారు. And the way, IEM and French Missionary Prayer Band, they have been working in this land, it is miraculous. ఈ యొక్క ప్రాంతంలో మరి ఆ యొక్క సంస్థలు బహుగా ప్రార్థించున్న అద్భుతమైన కార్యాలు జరిగి ఉన్నాయి. Every year, I plan to go 1 month to North India. ప్రతి సంవత్సరం కూడా ఒక నెల ఉత్తర భారతదేశానికి వెళ్తూ ఉంటాను. And 2 years back, I was in Jharkhand. 2 సంవత్సరాల క్రితం జార్ఖండ్ అనే French Missionary Prayer Band has started 100 churches in one particular district. ఒక జిల్లాలో ఫ్రెంచ్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ అనే వాళ్ళు 100 సంఘాలను వాళ్ళు కట్టి ఉన్నారు. And all that they have handed over to CNI. అవన్నీ కూడా సిఎన్ఐ సంస్థగా అప్పచెప్పి ఉన్నారు. The purpose for which God has called to reach them. And they are not functioning as a church for that. In that sense, they hand over to the local church. వాళ్ళ సంఘాలు కట్టుకుని ఉండాలని కాదు కానీ ఆ సంఘాలు లోకల్ గా ఉన్నటువంటి సంఘాలకు అప్పచెప్పి ఉన్నారు. I went to Raksal in Bihar. Raksal అనే ఒక ప్రాంతానికి వెళ్ళి ఉన్నాను. Bihar లో so many people, Biharis as well as Nepalis, come there, and IEM is working with them. IEM అనే సంస్థ బీహారీ నేపాల్ వాళ్ళ మధ్యలో What they do, the people who come to the hospital, వాళ్ళు ఆ యొక్క ఆసుపత్రులకు వచ్చినప్పుడు they give the support at that time, moral support, spiritual support, monetary support. ఆ టైంలో ఆ సమయాల్లో వారికి మరి భౌతికమైనటువంటి when they accept the Lord, దేవుని స్వీకరించినప్పుడు, when they get the healing of the physical healing, వారికి స్వస్థత దొరికినప్పుడు, when they go back to their village, వారి యొక్క గ్రామాలకు తిరిగి వెళ్ళినప్పుడు, the missionaries follow them, వారి యొక్క మిషనరీలు వాళ్ళని వెంటనే, and they establish a church. అక్కడ ఒక సంఘాలను ఏర్పరచబడినాయి. As Paul was establishing church wherever he was going, పౌలు ఏ విధంగా అయితే ఏ ప్రాంతాల్లోకి అయితే సంఘాలు కట్టి ఉన్నాడు, and they were these IEM missionaries are going and establishing the churches. ఈ యొక్క ఐఎం మిషనరీస్ వారు కూడా వాళ్ళు వెళ్ళి సంఘాలను వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. God has not called us to walk alone, a community of God's people. దేవుడు మనల్ని ఒంటరిగా నడవడానికి ఇష్టపడలేదు కానీ ఒక గుంపు సమాజంగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. Jesus came to establish the kingdom of God. దేవుడు ఈ యొక్క దేవుని యొక్క సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చి ఉన్నాడు. You and I are the citizens of the kingdom of God. నేను కూడా ఆ యొక్క రాజ్యంలో పౌరులై ఉన్నాము. All over the world there are so many believers, whichever caste, whichever language, whichever region they belong to. ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఏ కులమైనప్పటికీ ఏ దేశస్తులైనా అందరూ కూడా ఆ యొక్క రాజ్యంలో పౌరులై ఉన్నారు. I tell you, my friends, it is exciting to see the people they are in Bihar and Nepal when they accept every place they are starting a church. బీహార్ నేపాల్ ప్రాంతాల్లో అనేక మంది విశ్వాసులు ఎంచుకున్నప్పుడు చాలా మరి ఆనందపడుతున్నాయి ఉన్నాం. It's all the outcome of USI. ఇదంతా కూడా USA ద్వారా వచ్చినటువంటి ఫలాలుగా నేను చూస్తున్నాను. And what are you doing today? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ దినాన? Whether Sam Kamaleshan or Theodore Williams, when they have a burden, when they could reach and mission field the North India of our country. మన యొక్క నాయకులకి మరి యొక్క ఉత్తర భారతదేశం పట్ల ఉన్నటువంటి ఆ యొక్క భారాన్ని కలిగి ఉండగా, now when that is the first aim of USA evangelism, సువార్తను అందించిన మొట్టమొదటి గురి అయి ఉండగా, when you are not doing evangelism, మీరు ఆ యొక్క సువార్తను అందించకపోయినట్లయితే, how will you do enter into the mission field? ఏ విధంగా యొక్క మిషన్ ఫీల్డ్ లోకి ఏ విధంగా మనం ప్రవేశించగలుగుతాం? Can you think very seriously? మీరు దీని గురించి The purpose of your living is defeated in USA. యుఎస్ యొక్క ప్రాథమిక ముఖ్య ఉద్దేశం సువార్త అందించడం ఉన్నది. ఈ evangelism is the heartbeat of USA. సువార్త అనేది గుండె చప్పుడుగా ఉన్నది USA కి. That is the first aim, that's the cutting edge of USA. అదే మొట్టమొదటి గురి ఉన్నది. But do you do that? మీరు చేస్తున్నారా? Do you do that? నువ్వు చేస్తావా? You are squarely responsible to God today. నువ్వు దేవునికి బాధ్యత అప్పచెప్పవలసినది. If anyone is not doing personal evangelism, మీరు ఎవరైనా సరే వ్యక్తిగతమైనటువంటి సువార్త అందించకపోయినట్లయితే కనుక, if you are not telling the gospel to your friends, మీ యొక్క స్నేహితులకి సువార్త అందించకపోయినట్లయితే, I tell you right now, you close your heart ఇప్పుడే నీ యొక్క హృదయాన్ని నువ్వు unto God, దేవుని వైపు మరల్చుకోండి, and you turn your heart towards Him. దేవుని వైపు మరల్చుకోండి. You escape from the destruction of God. దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోలేరు. He has called you and given you all the privileges. నిన్ను పిలిచినాడు, నీకు ఉన్నటువంటి అవసరం all the teachings are given to you in USA. ఉపదేశాలు ఇచ్చి ఉన్నాడు. We all run here and there not for nothing, but to reach you, that it may challenge you. మనమందరం ఇక్కడికి అక్కడికి వెళ్తున్నాం కానీ ఇంకా నేను దర్శించడానికి ఒక గొప్ప
ఛాలెంజ్ అయి ఉన్నది. And if you have not been doing this commitment to God, that I will reach others, మీరు కనుక ఈ యొక్క విషయాన్ని మీరు చేయలేకపోయినట్లయితే కనుక you have wasted my energy, you have wasted his energy. ఉంటుంది. You have wasted our time and the money. మా యొక్క సమయాన్ని యొక్క వ్యయాన్ని వృధా చేస్తున్నాం. All that you are accountable to God. ప్రతి ఒక్కదానికి జవాబుదారీ ఉన్నావు. You cannot escape from that, my friend. తప్పించుకోలేవు. You don't take light of things. నువ్వు సులువుగా దాన్ని తీసుకోలేవు. Even sometimes our children say, Daddy, you have become old, we are going to reduce your travel. కొంత సందర్భాలు చెప్పవచ్చు మన పిల్లలందరూ, ఎందుకు ఇదంతా కూడా తగ్గించుకోవచ్చు కదా. No way. ఎందుకని If I die, నేను చనిపోయినట్లయితే, when I am traveling in the train or when I am preaching, that's the greatest privilege. నేను ఆ యొక్క ట్రైన్ లో వెళ్తున్నప్పుడు లేదా ఎక్కడ వెళ్ళినప్పుడు చనిపోయినట్లయితే, but I have an opportunity to talk somebody in the train. I have opportunity to talk to the people. As long as there is one drop of blood in my life, I will be preaching the gospel. నా శరీరంలో ఒక రక్తం ఉప్పటి ఉన్నప్పటికీ కూడా నేను ట్రైన్ లో ప్రయాణం చేసినప్పటికీ, ఫ్లైట్ లో ప్రయాణం చేసినప్పటికీ ఒక్కొక్కరికి సువార్త అందించగలను. I tell you, my friends, నేను చెప్తున్నాను స్నేహితులారా, you are accountable to God. మీరు జవాబుదారీగా ఉన్నారు దేవునికి. Are you involved in planting? మీరు ఆ యొక్క నాటబడే దాంట్లో గుంపులో మీరు ఉన్నారా? You know, is that there are different soils we find. First soil we find, you know, as he has been putting. అనేకమైనటువంటి నేలలు ఉన్నాయి. అందులో hard soil. మొట్టమొదటి నేల ఏమిటంటే కఠినమైనటువంటి నేల. That right? We were reading there in Luke 8, hard soil. Some of them fell on the hard soil. మనం చదువుతున్నటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే మనం చూడవచ్చు, మొట్టమొదటిగా కఠినమైన నేల. కొంతమంది ఆ విధంగా He hears the gospel. He hears what you tell. వాక్యాన్ని వింటూ ఉంటారు, మీరు ఏం చెప్తున్నారో అది గ్రహిస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. But you know, the devil picks up. కానీ మీకు తెలుసా, అది సాతాను వచ్చి ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు. Immediately picks up. వెంటనే సాతాను తీసుకెళ్ళిపోతూ Even when you are sitting and listening. మీరు ఇప్పుడు కూడా మీరు కూర్చుని వింటున్నప్పటికీ కూడా, And when if you are not identifying the voice of God, దేవుని యొక్క వాక్యాన్ని మీరు గ్రహించిపోయినట్లయితే, the devil's voice will come powerfully and pick up what is sown. సాతాను యొక్క స్వరం దాన్ని వచ్చి గ్రహించి దాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. And how did the soil become hard? మన యొక్క నేల, ఆ యొక్క నేల ఏ విధంగా గట్టిగా అయిపోయింది. You can see some of the roads, you know, people will be go on walking. మనం కూడా చూడవచ్చు, కొన్ని యొక్క దారులు కొన్ని చూడవచ్చు, అలా నడుస్తూ. Remember that even between two fields they will be in between. ఆ రెండు అడుగుల మధ్యలో ఒక దారి కింద వెళుతూ ఉంటుంది కదా. Why did it become hard? ఎందుకంటే దాని గట్టిగా అయిపోయింది. Many people are walking on it. చాలా మంది దాంట్లో నడుస్తున్నారు కాబట్టి. You have unnecessarily allowed people to walk into your heart. అనవసరంగా మీరు అనేక మంది జనులు మీ యొక్క హృదయంలో నుంచి నడిచిపెట్టడానికి మీరు ఎలా చేస్తున్నారు? You allow the evil spirit to walk in there. నువ్వు materialism to walk in there. భౌతికమైన విషయాల వరకు నువ్వు నడుచుకో Your ప్రారంభించావు. heart has to be open. Only Jesus to walk in. నీ యొక్క హృదయాన్ని దేవునికి మాత్రమే నడవడానికి మీరు సిద్ధపరచుకుంటారు. You allow the interest of the world to walk in. నువ్వు అనేక మందికి అనుమతి ఇచ్చున్నావు And నడవడానికి. you sit and dream about that. నువ్వు ఎప్పుడైనా కూర్చుని నువ్వు చదివినప్పుడు, You ponder over that. నువ్వు దాన్ని ఇష్టపడుతున్నప్పుడు, Your heart has become hard. నీ యొక్క హృదయం గట్టిగా. And when you preach the gospel, నువ్వు దేవుని యొక్క సువార్తను అందిస్తూ your ఉంటావు. friend's heart may be hard. నీ The యొక్క soil. స్నేహితుల యొక్క హృదయాలు గట్టిగా ఉండవచ్చు. The second one could be రెండవది చూసినట్లయితే, shallow soil. రెండవది చూసినట్లయితే నిస్సారమైనటువంటి నేల. It hears. He hears the voice of God. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటాడు. Again, you know, it doesn't go deep. It doesn't go deep. అతను ఆ యొక్క విత్తనం అనేది లోపల కంటే కూడా నాటపడదు. He is also not able to continue. ఆయన కూడా మరి తిరిగి ఆయన కొనసాగించలేడు. The crowded soil. ఆయన రద్దీగా ఉన్నటువంటి నేల. All that, you know, the concerns of the world. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా అందులో ఉంటాయి. The worry of the future. భవిష్యత్తు గురించి చాలా Comparison with others, those who are well off. ఇతరులతో పోల్చుకుంటూ ఉంటా ఉంటారు. You know, all that shocks you. అన్ని కూడా వారి హృదయాలు ఉంటాయి. And you know, there are such people are also there. When you plant the seed, మీరు విత్తనాలు నాటేటప్పుడు అలాంటి జనులు కూడా ఉంటూ ఉంటారు. they also weed out. వాళ్ళు కూడా చదువుతారు. And the good soil, అయితే మంచి నేల, you know, this soil alone is fruitful. ఆ యొక్క మంచి నేల మాత్రమే ఫలాన్ని అందిస్తూ ఉంటుంది. And you know, when you meet the people, when you share the gospel, everyone is not going to listen to the gospel. మీరు సువార్తను అందించినప్పుడు అందరూ కూడా మీకు సువార్తను వినరు.
We used to stand in the Andhra University outgate. ఆంధ్ర యూనివర్సిటీ అవుట్ గేట్ లో మేము నిలబడి Every ఉన్నాము. year we used to, track distribution one day. ప్రతి సంవత్సరం కూడా ఒక దినాన్ని మేము కరపత్రికలు అందిస్తూ ఉంటాం. Some of the people what they do, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, a track they squeeze it, ఆ యొక్క ట్రాక్ మంచి కరపత్రాన్ని ఇలా నలిపి throw on the face. మన ముఖం మీద ఇలా విసిరేవాళ్ళు. Okay God, thank you. Okay God, thank you. ఓకే గాడ్ ధన్యవాదాలు చెప్పేవాడు. I have to be doing that job. నేను అటువంటి ఉద్యోగం చేసేవాడిని. I have to be doing the ఆ job. యొక్క పని నేను చేసేవాడు. There could be reactions. కొన్ని సందర్భాల్లో వ్యతిరేకత వచ్చేది. Everybody is not going to listen to what you say. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా అందరూ కూడా వింటారని నేను Somebody may be appearing to be listening, but they will be thinking about something else. మరి కొంతమంది కనపడతారు కానీ వాళ్ళు ఏదో దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు వింటున్నారని అనుకుంటారు. నేను ఇలా వచ్చి ఇలా పోతుంది. ఈ చెవిలో నుంచి వచ్చి ఆ చెవిలో నుంచి పెట్టిపోతుంది. మీరే అలాగే చేసేప్పుడు దేవుడు మాట్లాడేప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర చెప్పండి. We do that. God speaks, it goes off. దేవుడు మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతుంది. It doesn't, give the root and doesn't give the fruit. అవి యొక్క వేరు మర్చిపోయట్లేదు, ఫలాన్ని ఇవ్వట్లేదు. Planting, for every purpose is evangelism. ప్రతి ఒక్క దానికి మరి సువార్త అందించడం కారణమైనది. That is squarely your responsibility. అదే మీ యొక్క బాధ్యత. Secondly, రెండవదిగా he says watering. రెండవదిగా నీరు కట్టబడు. I planted, నేను నాటాను, Apollos watered. అపోలో నీరు కట్టబెట్టాడు. Apollos watered. Let anybody water. అపోలో కాదు, ఎవరైనా కానీ నీరు పెట్టవచ్చు. The watering is equal to doing discipling. నీరు కట్టుట అనేది ఏంటంటే శిష్యరికం చేయట. Discipling. శిష్యరికం మాట. Go వెళ్ళండి and వెళ్ళి make disciples. శిష్యులుగా చేయండి. We have not understood that way. మనం దాన్ని అర్థం చేసుకోలేము. ఏం చేస్తాము? ఎవాంజలిస్టిక్ మీటింగ్ కండక్ట్ చేస్తాము. మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత 1000 people వచ్చారు. దానిలో 50 people accept the Lord. My first aim is fulfilled. మొట్టమొదటిగా నా యొక్క గురిని నేను పూర్తి చేసుకున్నానని భావిస్తున్నాను. ఫస్ట్ టైం ఫుల్ఫిల్ గా నీవే చెప్పు. 1000 people వచ్చారు. మీరు మొట్టమొదటిగా మీ గురి పూర్తయిందా? ఫస్ట్ ఎయిమ్ ఈజ్ ఫుల్ఫిల్ అవ్వలేదా? ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది? మీ మొట్టమొదటి గురి ఎప్పుడు పూర్తి అవుతుంది? వెర్ ఇస్ యువర్ మైండ్? నీ యొక్క మనసు ఎక్కడ ఉంది? మళ్ళీ ఫాలో అప్ చేసి discipling. Bible doesn't say go and preach the gospel. పరిశుద్ధ గ్రంథం మీరు వెళ్ళి సువార్త అందించడం చెప్పట్లేదు. ఎందుకు భయపడుతున్నావు? నన్ను చూస్తే భయంగా ఉందా? తినేస్తాను. Don't worry. All that's needed. I want you to apply your mind and you get excited when you listen to God's word. నేను చేస్తుంది మిమ్మల్ని అందరికీ ఉత్సాహపరచడానికి అభివృద్ధి చేస్తున్నాను. For every purpose, ప్రతి ఒక్క దానికి go and make disciples of all. వెళ్ళి మీరు శిష్యులుగా చేయండి అని చెప్పాడు. You are, preaching the gospel. మీరు సువార్తని అందిస్తున్నారు. Christmas time లో so many Christmas programs. క్రిస్మస్ టైం లో అనేకమైనటువంటి కూటాలను నడిపిస్తుంటారు. So many people accept the Lord. చాలా మంది దేవుని స్వీకరిస్తూ ఉంటారు. But then you have only gone and preached, but you have to go beyond. తర్వాత మీరు ఉపన్యాసం చేయడం కంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. First aim is based on Matthew 28 verse 19 and 20. You go and make disciples. That means discipling becomes watering. That's your responsibility. మొట్టమొదటిగా మనకు ఉన్నటువంటి గురి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 చేసిన తర్వాత నీరు కట్టబడటం అనే విషయాన్ని మనం చేయవలసి ఉంది. సాయి మంచిదేలే. సీడ్ ఈస్ గుడ్. ఆ విత్తనం మంచిదే. మీరు నీరు పోయకపోతే if you are not putting the water, if you don't pour water, what will happen? ఒకవేళ నీరు పట్టకపోతే ఏమవుతుంది? చిన్నది అలాగే ఉంటుంది. It will become a small. మామిడి చెట్టు. It's like a small. మామిడి చెట్టు ఇలా ఉంటే ఎక్కడ కాయలు వస్తాయి? మామిడి చెట్టు how can you bear the fruit? You squeeze the leaf and get the smell. కాదు కదా? పండులు రావాలా? మామిడి పండు రావాలా? నేను వైజాగ్ లో ఉన్నప్పుడు చాలా బంగనపల్లి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్కడికంటే మన రష్యా కంట్రీకి. Then talk to when I was once talking to a captain, when I was showing the Banganapalli one fruit I had taken me, I showed him. You can find drops falling. Russians so crazy on Banganapalli. Oh, juicy mango you have brought. I want to bite and eat.
You know, that's what it is like. Now that fruits have to come. ఊరికనే చెట్టు ఇలా ఉండిపోతే అది what is that plant that they keep it small? క్షీణించిపో Bonsai. No use. Unless it gives fruits, unless it is useful. So for that matter, that has to grow. That means you have to pour water. ఆ యొక్క చెట్టుని మరి పెద్దగా ఎదగాలంటే కనుక మనం నీరు పెడుతూ ఉండాలి. బాన్సాయి ప్లాంట్ చిన్నగా ఉంటే కనుక మనం ఫలాలు. Discipleship. శిష్యరేఖము. I'm happy you are SSC. Where is SSC man? పారిపోయా ఆయన పని అయిపోయింది, ప్రెసెంటేషన్ చేసి వెళ్ళిపోయింది. ఎవరు SSC? అక్కడ ఉన్నావా? థ్యాంక్ యూ తమ్ముడు, గుడ్ గుడ్ గుడ్, మంచిది. State student cell. He said, don't depend on the old people like Julius uncle. Forget about them. We have to disciple our students. Students have to disciple the students. స్టూడెంట్స్ ని శిష్యులుగా మనం చేయవలసింది. ఎంతగానో మా మీద ఆధారపడి ఉన్నారు. మేమే రేపో ఎల్లుండో వెళ్ళిపోతాము, మా పని అయిపోయింది. We leave this world, but you have to do the job. You have to continue doing the job. That is our joy. ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతాం, కానీ మీరు దాన్ని కొనసాగించవలసి ఉన్నది. One day suddenly one phone call came. ఒక దినాన ఒక ఫోన్ కాల్ వచ్చింది. అంకుల్ నేను ఢిల్లీ ఐఐటిలో నేను ఎంటెక్ చేసి వచ్చాను అన్నాడు. సరే, ఈ told the name, some అప్పారావు సుబ్బారావు ఏదో చెప్పాడు. నెక్స్ట్ అంకుల్ ఐఎమ్ యువర్ గ్రాండ్ సన్ అన్నాడు. వెరీ గుడ్ అన్నాము. ఏంటి వెరీ గుడ్ అంటున్నాడు? నేను ఐఎమ్ యువర్ గ్రాండ్ సన్ అన్నాడు. నాకు ఐ హ్యావ్ ఏ గ్రాండ్ సన్, ఈ స్టడీయింగ్ జస్ట్ 8th standard, దట్ ఈస్ ద ఫస్ట్ గ్రాండ్ సన్ అన్నాను. నో అంకుల్, ఐఎమ్ యువర్ గ్రాండ్ సన్. నాకు మనవడు ఉన్నాడు, నా మనవడు ఎంతో తరచు అవుతున్నాడు అని చెప్పాను. కానీ అది చెప్పాడు, నేనే నీ యొక్క మనవడు అని చెప్పుకున్నా. ఎందుకని ఆయన అంటున్నాడు, యూ వర్ మెంటరింగ్ ఎ గర్ల్ కాల్ కమల. షీఈస్ ఫ్రమ్ రాజమండ్రి. షీ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, ఎంటెక్ చేసింది. మీరు మెంటర్ చేశారు. ఆమె ఇక్కడ మా ఐఐటికి, ఢిల్లీలో ఐఐటికి వచ్చేది. షీ వాజ్ మెంటరింగ్ మీ, షీ వాజ్ మై మెంటర్. ఇప్పుడు మీ కూతురు కొడుకు నేను. That means I am your grandson. How many grandsons you have? I said, that means I have great grandsons. We should have all. Big family. It's a big family. God said that I will bless you. Abraham and Isaac. Generation to generation, it will be a blessing. There will be generations. I tell you, my friends, you have to increase your generation. మీ యొక్క తరతరాలను మీరు విస్తరింప చేయవలసింది. Great grandchildren. మరి మునిమానవులు, you have communicated the gospel. That person communicated to somebody. That person communicated to somebody. You are crossing generation to generation. God says, and He wants to bless from generation to generation. He will bless. ఒక తరం నుంచి ఒక తరం వారిని అలా వెళ్తున్నప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటా ఉంటాడు. He took Abraham. అబ్రహాము, can you count the stars? నక్షత్రాలను లెక్క పెట్టగలవా? How can I count them, O God? నేను ఎలా లెక్క పెట్టగలను? Come to the seashore. ఇలా సముద్రం దగ్గర చూపిస్తా. Now can you count the sand? ఇప్పుడు నువ్వు ఇసుకను లెక్క పెట్టగలవా? మీరు ఎవరైనా లెక్క పెట్టగలుగుతారా? ఆయన లేదు. How can I count? He said, I will bless your generation like that. నీ యొక్క తరాన్ని ఆ విధంగా నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాను. Is not any part of the world. మీరు ఏ ప్రాంతంలో ఉండవచ్చు ఈ ప్రపంచం, you can find there. నువ్వు ఆయన గ్రహించగలవు. Someone giving the testimony. Somebody from Bhimavaram we met in US. And I remember, you have invested in my life. We have met a family after 25 years. We were there in the marriage. A marriage that took place in the midst of calamity. I do not know, some of you may be knowing. The parents were Kama converts. They were distributing the wedding card. 1 week before the marriage, they met with an accident and died. I was sitting there in the marriage. They wanted to stop the marriage, then we were encouraging, no, don't stop, because the boy has come, he is working in US. If you stop that, malli eppudu jarugutho teliyadu, it all jarigepadi kaadu, we will go ahead. When I was watching that marriage that is taking place, I was in tears. We sent them in tears. After 25 years, when we went to US, we went down. They have 4 children, all of them sitting together and worshipping God. Excellent it is. It is a great satisfaction and contentment. The seed will not go waste. Seed has the power. It grows.
you have done your job, you plant, and you also water. Excellent. God gives them fruit, and there will be an excellent and contentment in your life. What will you count at the end of the life? Me and my wife, we sit and count. We have lived 42 years as husband and wife. 3 children, all are married, and grandchildren are all there. And what have we achieved? It's not that 1, 2, 5 grandchildren, like so many all over the world scattered. Wherever you go, you meet them. That is the great privilege. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా ఈ యొక్క తరం వారికి చెందినటువంటి ఒక మనుషులు నువ్వు కనుగొనవలసింది, ఆ విధంగా మీరు జీవించవలసింది. One condition that keeps this life giving water flowing life is worship. ఒక నియమము ఉన్నది, అది worship is the vital. అది ఆరాధించుట అనేది. If the spirit has to flow freely, ఆత్మ ప్రవాహం అనేది మరి ఫ్రీగా, if the water has to flow freely, ఆ యొక్క నీరు అనేది మరి ప్రవాహం చేస్తున్నట్లయితే should be worshiping God. నువ్వు దేవుని ఆరాధిస్తూ, You should be able to freely worship Him. నువ్వు ఉచితంగా Spontaneous worship. మీరు ఎప్పుడు కూడా అలా ఆరాధిస్తూ చేస్తుంటాం. Paul was talking, when he is writing, he says, I am the greatest sinner. ఆయన చెప్తున్నాడు, నేను అత్యధిక పాపిని అని చెప్తున్నాను. I am the greatest sinner. నేను బహు పాపిని. But he says the God's grace, God's mercy, I am saved. దేవుని యొక్క కృప చేత నేను రక్షించబడ్డాను. When he started talking about the mercy of God, ఆయన దేవుని యొక్క కృప గురించి మాట్లాడుతున్నాడు. he started worshiping King of Kings, Lord of Lords. ఆయన చెప్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, చెప్తున్నాడు. He's writing about the sin and the salvation, and when he realized the mercy of God, the grace of God, he starts worshiping. ఆయన పాపం గురించి, రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అదే సమయంలో దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాడు. Look at that. Where were you earlier? చూడండి ఆ ఆలోచన విధానం. After salvation, where are you? రక్షించబడిన తర్వాత నువ్వు ఎక్కడ ఉన్నావు? Where is your mind now? నీ యొక్క మనసు ఎక్కడ ఉంది? What is your direction? నీ యొక్క గురి ఎటువంటి? నీ యొక్క గురి ఏమైనా? Everything he has changed. ప్రతి ఒక్కరు We were nobody. మనం ఎవరో కాదు, అది. But now we are somebody in God's grace. ఇప్పుడు దేవుని కృపలో మనం పలానా ఉన్నాం. We belong to the family of God. మనం ఒక దేవుని కుటుంబానికి చెందిన We belong to one family. మనం అందరూ కుటుంబానికి చెందిన వారిగా ఉన్నాం. That is possible. అది సాధ్యమే. That when you think about that, మనం ఎప్పుడైతే ఆలోచన చేసినప్పుడు, who am I, oh God? నేను ఎవరిని దేవుని దృష్టిలో? I just sit and think about that. I was born on a month on 13th. 13th is not a good day in the West. In many countries, నేను 13వ తారీఖున they will be writing లాడ్జ్ లో, హోటల్లో రూమ్స్ రాస్తే 1, 2, 3, 4, 12, 13 ఉండదు, 14 రాస్తారు. 13th floor ఉండదు, 14th floor కి వెళ్ళిపోతుంది. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ డే. ఐ వాజ్ బోర్న్ ఆన్ దట్ డే. నేను 13వ తారీఖున జన్మించున్నాను. అయితే 13వ తారీఖు మంచి సంఖ్య కాదని చెప్పి హోటల్స్ లోను, లేకపోతే ఆ రూమ్స్ లోను, లిఫ్ట్స్ ఫ్లోర్స్ లోను 13వ ఫ్లోర్ ఉండదు. ఆఫ్టర్ ఐ వాజ్ బోర్న్ మై మదర్ డైడ్. నేను పుట్టిన తర్వాత నా తల్లిగారు చనిపోయారు. దట్ ఈస్ నాట్ ఏ గుడ్. ఎవ్రీబడి కర్సెస్ దిస్ ఫెలో. Because కూడా నన్ను శపించేవాళ్ళు. And after all these things, I am coming and joining in the tax collector as a tax collector. Tax collector was not appreciated even in the times of Jesus. He is the greatest sinners. పన్ను వసూలు చేసే ఉద్యోగంలోకి వెళ్ళాను. అయితే అది మంచి జాబ్ కాదు. I was there. I was there. నేను అక్కడ ఉన్నా. And today I belong to him. ఇప్పుడు నేను ఆయనకి చెందినవాడు. I sit and rule with him. నేను కూర్చుని ఆరాధిస్తాను. I will be always worshiping him. నేను ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉంటాను. My friends, just recollect, who are we? మరొకసారి He has accepted into the family of God. ఈ యొక్క కుటుంబాలను నువ్వు స్వీకరించబడి ఉన్నావు. He has given a privilege to call him Abba, Father. దేవుడు నీకు తండ్రి, అబ్బా అని పిలిచాడు. ధన్యతను మీకు When you knock at the door in your prayer, he comes running to you. నువ్వు ప్రార్థన చేసే తలుపు తట్టినప్పుడు ఆయన దగ్గరికి వస్తున్నాడు. What a privilege it is. ఎంత ధన్యత మనకి. The King of Kings runs to me. రాజు మనల్ని. The Lord of Lords who created the whole universe. ఆ యొక్క దేవుడి యొక్క సృష్టి He is my dad. ఆయన మా తండ్రి అయినాడు. He is my dad. ఆయన
ఆయన మా తండ్రి. We are 3 sons. మేము ముగ్గురు My కుమారులు. father was a pastor. మా నాన్నగారు పాస్టర్ గారు ఉన్నారు. None of us were believers. ఏ ఒక్కరు కూడా మరి విశ్వాసం లేదు. When they come to college days, we were all into atrocities. కాలేజ్ డేస్ లో మేము లోకం కూడా attract So the congregation used to, you are a pastor, your children are like that. చూడండి మీ యొక్క పాస్టర్, మీ నాన్నగారు పాస్టర్ గారు ఇలా మీ పిల్లలు ఎలా ఉన్నారండి. And my father was working in Sri Lanka. మా నాన్నగారు శ్రీలంక దేశంలో ఉన్నారు. God called him దేవుడు పిలుచున్నాడు. to go and minister in India. దేవుడు వెళ్ళి ఇండియాలో భారతదేశంలో He became a pastor and responded to the call and came. ఆయన ఆ యొక్క పిలుపుకు లోబడి ఆయన వచ్చి ఉన్నారు. Every time when people ask, he will say one thing. ప్రతిసారి కూడా ఆయన అడుగుతున్నప్పుడు That carpenter of Nazareth promised that my children will be ministering for me. కార్పెంటర్ చేసిన వడ్రంగి చేసేటటువంటి వాడు నాకు చెప్పినాడు, నా పిల్లలు వెళ్ళి మరి పరిచయం చేస్తారని. Yes, that happened. అదే జరిగింది. It's possible. అది సాధ్యమే. Belong to him. ఆయన And చెప్పిన he has promised and called you. ఆయన వాగ్దానం చేసి పిలిచి ఉన్నాడు. At the end of the day, ఆయన చివరి దినాన what satisfies you? ఏంటికి సంతృప్తినిచ్చినది? You have so many spiritual children. చూడండి, ఇక్కడ అనేకమైన ఆత్మీయులైన పిల్లలు మీకు అందరూ కలిగి ఉన్నారు. And you have to be part of that person. నీవు ఆ యొక్క ఆశీర్వాదంలో భాగస్వాములుగా ఉన్నావు. You have been mentoring people. నువ్వు ఒక ఆలోచనకర్తగా ఉంటున్నావు. Mentoring doesn't appear to be very decent sometimes. కొన్ని సందర్భాల్లో అవి అంత మంచిగా అనిపించదు. ఎందుకంటే you have to go, brother ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీ ఎలాగా, ఇవన్నీ. Sometimes now people become very selfish, so they don't talk much. ఈ దినాల్లో చాలా మంది స్వార్థంగా ఉంటున్నారు కాబట్టి వారు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతుంది. But sometimes I used to bring the words out. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క మాటలు బయటికి తీసుకురావాల్సి వస్తుంది. I walk with a group of people. కొంతమంది గుంపు జనాంగంతో వాళ్ళు నడుస్తున్నాను. They will be, initially they will be, walking like, I will say good morning. కొన్ని సందర్భాలు ఏం చెప్తారు, Some people don't even respond. They think కొన్ని సందర్భాలు గుడ్ మార్నింగ్ maybe something wrong. వాళ్ళ మైండ్ లో ఏదో ప్రాబ్లం ఉందని అనుకుంటూ ఉంటారు. For a stranger, if you say good morning, ఏదో అపరిచితులు మాట్లాడి గుడ్ చెప్తే one day, second day, third day, they have to respond to me. ఒక రోజు, రెండో రోజు కాకపోయినా మూడో రోజున ఏంటి పిచ్చోడు, ఎప్పుడు చూస్తే గుడ్ మార్నింగ్ అన్నారు, లెట్ మీ రెస్పాండ్ అవుతారు. ఆ రెస్పాండ్ అయితే చాలు నాకు. దెన్ అదర్ థింగ్స్ ఐ స్టార్ట్ టాకింగ్ టు దమ్. ఆ విధంగా స్పందిస్తే చాలు, తర్వాత విషయాలు మాట్లాడతాం. My wife will say, you are going on talking lava, and always you are talking. Why does she don't talk? She will observe, but I talk. ఆమె గ్రహిస్తూ ఉంటారు. Both are needed. We need to observe. That is why we are united. Somebody has to observe. Your body language, she gets that. But your words, I get that. Both is a good combination. ఆమె గ్రహిస్తూ ఉంటారు, మేము మాట్లాడుతుంటే రెండు కూడా అవసరమైనది. For every purpose you must, you remember that after leading someone to Christ, you have to build them up. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వారిని మరి శిష్యుడిగా చేసే డబ్బులు చేసిన బాధ్యత. Some of the people don't come out easily. కొంతమంది చాలా కష్టం బయటికి రావడానికి. So you have to you have to be talking to them, building them up. Why you are not coming for the EU program? మీరు వెళ్ళి దర్శిస్తూ ఉండాలి. మీరు వెళ్ళి దర్శిస్తే ఎందుకు రావట్లేదు? మీరు EU ప్రోగ్రామ్ I will come and pick you up. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళొచ్చా? 2-3 times you go. 2-3 సార్లు మీరు వెళ్ళండి. You give a cup of coffee. ఒక కప్ కాఫీ ఇవ్వండి. And మాట్లాడండి, ఏదో చిన్న గిఫ్ట్ ఇవ్వండి. మీరు ఒక చిన్న బహుమతి వారికి ఇవ్వండి. Sometimes you have to bribe so that you can get them. ఒకసారి ఆ విధంగా చేస్తూ ఉంటుంటే వాళ్ళు వస్తుంటారు. Somebody from Guntakal, గుంతకల్ ప్రాంతం నుంచి one phone call వచ్చింది. We were in Mysore. ఒక ఫోన్ కాల్ వచ్చింది మైసూర్ నుంచి. ఏంటి, ఒక బిలీవర్ అబ్బాయి ఉన్నాడు అని చెప్పారు. సర్లేదు, నేను I went to that college that is called Regional Educational Institute. It is there in Mysore. All the 4 states have 25% quota to send the people for teachers training, B.Ed. B.Ed టీచర్స్ ట్రైనింగ్ లో REC కాలేజ్ ఒకటి ఉందట. ఈ అబ్బాయిని వెళ్ళి కలిసాను. ఈ యొక్క అబ్బాయిని వెళ్ళి మాట్లాడాను. నేను కూడా నా తెలుగులో మాట్లాడాను. నేను తెలుగులో మాట్లాడితే ఒక 20 స్టూడెంట్స్ వచ్చేసారు. Then I was advising them all, it's a good opportunity. You have come to this institute. వచ్చి దర్శించి ఆయన గురించి ఆలోచన చెప్తున్నప్పుడు God has blessed you. దేవుడు ఆశీర్వదించబడతాడు. Now you must make use of that. You have to study well అంత మాట్లాడాను. మీరు బాగా చదువుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా మాట్లాడాను. Then I asked them, can I pray? నేను అడిగాను, నేను ప్రార్థించవచ్చా?
Oh, yes. I wanted to talk to one person. He came and said, all others came on their own. నేనేదో ఒక విద్యార్థితో మాట్లాడాలనుకుంటే అక్కడ Just because of my good Telugu. అందుకే నాకు మంచి తెలుగుని బట్టి వాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు. Then after talking to that, they said, Uncle, will you come again? ఆ తర్వాత చెప్పినారు, అంకుల్ మళ్ళీ వస్తారా మీరు? God gave a thought. దేవుడు ఆలోచన ఇచ్చి ఉన్నారు. నేను రావటం కాదు, మీరు why don't you come to our house? My wife makes good Andhra biryani. Come. నేను రావడం కాదు, మీరు కనుక వచ్చినట్లయితే ఇంకా నా భార్య మంచి ఆంధ్ర బిర్యానీ తయారు చేస్తారు, మీరు రండి. Sunday they came, 20 of them, every one of them they came. ఆదివారం 20 మంది వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా బిర్యానీ చేసి So పెట్టారు. she prepared a good Andhra biryani. ఆమె మంచి బిర్యానీ తయారు చేశారు. And now they are my victims. Bribe ఇచ్చేసాను కదా. After that, తర్వాత I gave the gospel. నేను సువార్తను అందించాను. Pre-evangelistic attempt. ముగ్గురు సువార్తికులు. All that is needed, you talk. మనం You do anything, but make people to listen to you. Make people listen to God's word. నిన్ను గ్రహించినట్టుగా నువ్వు దేవుని యొక్క వాక్యం వించినట్టుగా మీరు వాళ్ళని చేసుకోవాలి. Many believers go through many difficult situations. అనేకమైన విశ్వాసులు అనేకమైన బాధల నుంచి అనేకమైన విషయాల నుంచి Many of them they do not, talk out. వారు అవి చాలా విషయాలు మాట్లాడరు బయటికి. But you లాగాల బయటకు లాగా. నువ్వు బయటికి లాగాలి. The greatest disease killing the world. What is the disease? దేవుని యొక్క వాక్యాన్ని మరి అది చంపబడుతుంది ఏమిటంటే, No. The greatest disease killing the world. ఈ యొక్క వ్యాధి బహువ్యాధి ఆ యొక్క లోకంలో చంపబడుతుంది ఏంటంటే, What is the disease? Heart attack? ఆయన కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేశారా? తప్పుగా ట్రాన్స్లేట్ చేశారు కదా, పర్లేదు. ఆయనకి నేను తెలుగు లేదు. ఈ ప్రపంచాల్లో that's a disease that killing people. Is it heart attack? ఈ ప్రపంచంలో చంపుతున్న వ్యాధి ఏమిటి? HIV? ఏంటి? డిప్రెషన్. ఒత్తిడి. వెరీ గుడ్. మీరు అందరూ న్యూస్ పేపర్ చదువుతున్నారు. యు ఆర్ రెలవెంట్, బ్రౌసింగ్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్. నేను డిగ్రీ చేసేప్పుడు, నేను రచన పొందేప్పుడు ఐ హెడ్ ఏ క్లాస్మేట్ ఫ్రెండ్. ఆయన న్యూస్ పేపరే చదవడు. నాకు స్నేహితులు తమిళ్ బుక్స్ చదవడు అసలే. ఎందుకంటే తమిళ్ పోయమ్స్ లో దే టాక్ అబౌట్ అదర్ గాడ్స్. సో ఐ డోంట్ వాంట్ టు రీడ్ న్యూస్ పేపర్. ఇట్ టాక్స్ అబౌట్ ద వరల్డ్. సో ఐ డోంట్ వాంట్ టు రీడ్. ఐ ఓన్లీ రీడ్ బైబిల్. మీరు అలా కాదు కదా. ఐఎమ్ హ్యాపీ. యూ షుడ్ రీడ్, నో ద వరల్డ్. బిల్లీ గ్రహాం సేస్, బిల్లీ గ్రహాం గారు చెప్తున్నారు, వన్ హ్యాండ్ బైబిల్, అదర్ హ్యాండ్ న్యూస్ పేపర్. చేతిలో యూ హావ్ టు బ్రింగ్ ద వర్డ్ టు ద వరల్డ్. The world should know the word of God. ఈ యొక్క లోకంలో దేవుని యొక్క వాక్యం తెలుసుకోవాల్సి ఉన్నది. So I'm happy about that. So 2.21 crores of people suffer with depression in this world. 201 crores people. 2.21 crores. కోట్ల మంది జనాల యొక్క What is the natural end for depression? ఆ యొక్క ఒత్తిడికి స్వాభావిక ప్రకృతిగా ఏ విధంగా దాన్ని నియంత్రించవచ్చు? Suicide. Correct. Every year ప్రతి సంవత్సరం 8 lakhs people commit suicide. 8 లక్షల మంది మరి సూసైడ్ చేసుకుంటున్నారు. Who will tell them? Who will disciple them? వారికి ఎవరిని శిష్యులుగా చేయగలరు? Who will tell them about Christ? ఎవరు వాళ్ళకి క్రీస్తు గురించి చెప్పగలరు? Unless they hear, how will they come to know about Christ? వాళ్ళు వినకుండా వారి దేవుని దగ్గరికి ఏ విధంగా వస్తారు? It is not only among the non-believers, even the believers sometimes happens depression. అది ఒక అవిశ్వాసులకే కాదు, విశ్వాసులకు కూడా ఒత్తిడి వస్తుంది. Why depression? ఎందుకు ఒత్తిడి వస్తుంది? You are not utilizing the fellowship. దేవుని యొక్క సహవాసాన్ని మీరు ఉపయోగించుకోవట్లేదు. నన్ను పిచ్చివాడిని అనుకోని పర్లేదు. I will be talking to him. నేను పిచ్చోడు అనుకోండి, ఆయన ఏదో అనుకోని పర్లేదు. ఆయన ఏమన్నా అనుకోండి, నేను ఈయనతో మాట్లాడుతున్నాను. I have an opportunity to talk to him. నాకు అవకాశం ఉంది ఈయనతో మాట్లాడే. I would know, I would be able to discern where he is. నేను అనుకుంటాను ఎక్కడున్నారు ఈయన. Then God gives me the apt word to disciple him. దేవుడు నన్ను ఉపయోగించుకున్నప్పుడు ఆయన శిష్యుడిగా నేను చేసుకుంటాను. We have to ventilate our frustration. మనకు ఉన్నటువంటి ఒత్తిడి నుంచి బయటపడవలసింది. The one way of ventilating is praying to God. ఒక విధంగా ఒత్తిడి నుంచి బయటపడాలంటే talking to people, fellowship. ఆ విధంగానే మనం సహవాసాన్ని మనం ఏర్పరచుకోవాలి. That is the second aim of UESI. అదే యుఎస్ఏ యొక్క రెండవ. If you want to disciple people, you got to be enjoying the fellowship. మీరు సహవాసాన్ని మీరు కలిగి ఉండాలంటే, మీరు ఒక శిష్యునిగా కలిగి ఉండాలంటే మీరు సహవాసాన్ని ఎంజాయ్ చేయాలి. And you have a responsibility to disciple your brothers and sisters. మీ సహోదరుల్ని శిష్యునిగా చేసే బాధ్యత నీ మీద ఉన్నది. God is coming to Cain.
దేవుడు ఖాయం దగ్గరికి వస్తున్నాడు. Where is your brother? నీ యొక్క సహోదరుడు ఎక్కడున్నాడు? Where is your brother Abel? నీ సహోదరుడు ఏబేలు ఎక్కడున్నాడు? You understand what I am talking? నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది కదా? Genesis. ఆది కాండము. Okay. And what did he say? ఆయన ఏం చెప్పి ఉన్నాడు? నేను చంపేశాను అన్నాడా? నేను చంపేశాను. Am I my brother's keeper? నేను కావలి వాడినా? Can you do that to Christ today? ఈ రోజు మీరు క్రీస్తు అలా నీ చెప్పగలరా? కాలేజీలో ఈ అమ్మాయి ఉంది, అమ్మాయి పరిస్థితులు బాగలేదంటే నీ ఏమంటావు? I don't worry about that. Am I can keeper? నేను అకౌంటబుల్ ఆమెకి అంటారా మీరు? No, God says you are accountable to God. మీ కాలేజీలో ఒక విద్యార్థికి ఎవరికైనా బాధలు చేస్తే నేను దానికి జవాబుదారమా అని అడగవచ్చు. Somebody is traveling with you for 24 hours. 24 గంటల సేపు ఎవరో మీతో ప్రయాణం చేయవచ్చు. And you will not, do anything. You will not even say hello to them. You will not share your sleep. You will not share your food. వారితో మీరు ఏమి కూడా పంచుకున్నట్లయితే కనుక చెప్పండి. గోంగూర మటన్ అంతా ప్రిపేర్ చేసి మీరే తినేస్తారా? పక్కన ఉన్న కొద్ది ఇవ్వండి. Bribing. God wants that to happen. Someone doesn't come by accident in your way. ఎవరో ఒకరు అనుకోకుండా ఒకసారి దర్శించిపోయినట్లయితే there is a purpose in God bringing someone close to you and some situation or other. ఎవరో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాడు, ఒక దగ్గరికి వచ్చారంటే దేవునికి ఒక కారణమైంది. Discipling is missing. Deep discipling. It is not పైగా చెప్పేది కాదు. లోతైనటువంటి మనం శిష్యరికం మాట పైపైన చెప్పేది కాదు. How do you do quiet time? ఏ విధంగా మనం చేస్తుంటాం? How do you have fellowship, enjoying? ఏ విధంగా సహవాసాన్ని మనం సంతోషిస్తాం? I have seen my son when he was doing his engineering. He used to leave the students and go and sit with them and do quiet time. ఆయన ఏం చేస్తున్నారు, నాకు మా అబ్బాయి ఏం చేస్తూ ఉంటుందంటే వెళ్ళి వాళ్ళతో కలిసి కూర్చుని వాళ్ళతోటి మన వ్యక్తిగతమైనటువంటి క్వైట్ టైం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. How to do quiet time? How to study God's word? దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా మనం చేయవలసింది? Watering. నీరు కట్టుట. Planted seeds will die if there is lack of water. విత్తనాలు నాటబడినటువంటి వాడికి నీరు లేకపోతే కనుక అవి చనిపోతాయి. They need the water like Holy Spirit. You have to be go on pumping. ఈ యొక్క నీరుని పరిశుద్ధాత్మ ద్వారా మనం పోల్చుకోవచ్చు. And that is what the second thing we have talked about. Thirdly, the growth. మూడోదిగా మనం చూసినట్లయితే అది అభివృద్ధి చెందుట. Unless the seed is planted, విత్తనం నాటబడినట్లయితే, unless water, నీరు కట్టిపోయినట్లయితే the plant cannot grow. ఆ యొక్క What is your role in growth? మీ యొక్క భాగం ఏమైతే అభివృద్ధి చెందిన నీ యొక్క భాగం ఏమైనది? నీ భాగం ఏమీ లేదు. నీ భాగం ఏమి లేదు. ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. నీ చేయవలసిన పని నీ చేయి. You plant, you water, growth will come. విత్తనం మీరు నాటండి, నీరు పెట్టండి, అదే అభివృద్ధి చెందుతుంది. God raises great men of God in this land. దేవుడు అభివృద్ధిలో తీసుకుని వస్తూ ఉంటాడు. So many in this land, our own. ఈ యొక్క భూమి మీద అనేక మంది పెద్దవాళ్ళు మనుషులు God will do that. The growth. దేవుడు ఆ యొక్క అభివృద్ధి ఆయనే చేస్తూ ఉంటాడు. He knows. ఆయన తెలుసు. He will take care. You don't worry about that. ఆయన దాన్ని అభివృద్ధిలో You play your role. You play your role. మీ యొక్క పని నువ్వు చేయండి. Can you do that? మీరు చేయగలరా? Can you plant? మీరు విత్తనాలు నాటగలరా? Can you water? మీరు నీరు పెట్టగలరా? Do you systematically do that? క్రమబద్ధీకరణగా మీరు చేయగలరా? Do you have the list of people to whom you have to plant the seed? మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ప్రణాళిక మీరు కలిగి ఉన్నారా? Please, every EU student should have a list of people for whom you are praying. And if opportunity come, I will do this job. మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఆ యొక్క పట్టికని పట్టికని మీరు కలిగి ఉన్నారా? ఎవరి కొరకు మీరు ప్రార్థించవలసి ఉన్నది, అవకాశం వచ్చినప్పుడు వారు దర్శించడానికి కలిగినటువంటి ఒక ప్రణాళికను కలిగి ఉన్నారా? I always tell them, if I get one more life, నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఇంకొక జీవితం వస్తే I will be a student forever. నేను విద్యార్థిగా ఉంటాను. ఎందుకంటే స్టూడెంట్స్ లోపల ఏ కాస్ట్ we don't care. We are friends. అందరూ కూడా కాస్ట్ గిస్ట్ అలాంటి ఏం లేకుండా స్నేహితులుగా ఉంటారు. Hand on my friend. I can play football with him. I can also share the gospel. ఆయనతో చేయవేసి మాట్లాడి ఆయన సువార్త అందించుక. I have seen, even in my old age, sometimes when I go into the college campus, I get excited. Lord, make me a student. నేను ఇప్పుడు కూడా కళాశాలకు వెళ్ళినప్పుడు ఈ అవకాశం మీకు ఎంత కాలం ఉంటుందో నాకు తెలియదు. Maybe if you are doing engineering, maybe 4 years. మీరు ఇంజనీరింగ్ గురించి 4 సంవత్సరాలు చేయవచ్చు.
You have to be accountable. Enjoy that time. That is the best time. అదే To శ్రేష్టమైనటువంటి సమయమే. And water. అదే ఒక శ్రేష్టమైన And then you can come and see the growth. God will give the growth, and you will sit and enjoy. మీరు నీరు కట్టినప్పుడు అది అభివృద్ధి చెందినప్పుడు మీరు దాన్ని చూసి సంతోషించగలరు. We must keep it clearly in our mind. God has a plan for you, and He has planted you in a particular place. నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఒక స్థలంలో నేను నిలిచి ఉన్నాడు. I close this thought with reading Psalm 1:1-3. ఈ యొక్క సమయంలో నేను కీర్తనలో 1:1-3 చదివి నేను ముగిస్తాను. దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అందరం కలిసి చదవండి. పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. God is good. God is good. దేవుడు మంచివాడు. And He has taken you and me. We are not worthy, but He has chosen us to plan. ఆయన మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. And water. ఆయన నీరు కట్టి ఉన్నాడు. And that He may be able to give the growth. ఆయన అభివృద్ధి చేయగలుగుతున్నాడు. I have a small clipping. You will see that. Maybe 5 minutes I will play, exceed my time, and with that we close. Last of discipleship in the church. Maybe very difficult for you to grasp the language, but just see that. The sound unda? Video. You need to weigh in on the cost factor and count the cost of being a disciple of Jesus Christ. It will cost you popularity. You need to weigh in on the cost factor and count the cost of being a disciple of Jesus Christ. It will cost you popularity. It will cost you promotion perhaps at times. It will cost you an easy life. You will have to discipline yourself. You will have to buffet your body. You will have to say no to temptation. You will have to say no to this world. You will have to break with the crowd. You will have to be willing to stand alone for Christ. You will have to be willing to walk to the beat of a different drummer and to step out of the crowd, even if no one follows after Jesus Christ. You'd be willing to stand if you're the only person in the world for Jesus Christ. That's the cost factor. You would have to be willing to suffer persecution for Christ. And let me tell you, it will come. It might even cost you your life. He is not coming to play games. He is not coming to be docile. He is coming to dominate, and He is coming to slaughter. He is the King of kings, and He is the Lord of lords, and at the end of this age, He will bolt out of heaven on a white steed, and His garments are dripped in blood, the blood of His own enemies, and He is coming back to conquer and to damn. You need to make terms of peace with this coming King, or you will be subjected in damnation forever. And Jesus Christ has made terms of peace. You need to settle out of court with Him. You do not want to go into that final day of conflict with Christ, for He will be ruthless in the execution of His justice. But He offers you mercy today. He will agree to terms of surrender. He will agree to terms of peace, but they are His terms of peace, not ours. And His terms of peace are very simply this:
you must hate your own father and mother and brother and sister and even your own life more than me, or you cannot be my disciple, and you must take up a cross and follow me, or you cannot be my disciple, and if you do not, you will meet me in the final judgment, and it will glorify God in your destruction. He is pressing you for a decision. He will not be put off. You cannot hit the mute button any longer in your heart. You must answer to Him. In verse 33, so then, conclusion. None of you can be my disciple. He is saying none of you can be a true Christian. None of you can be in my kingdom. None of you can be in right relationship with me or the Father. None of you can be my disciple who does not give up all his own possessions. What is our Lord saying? He's not backing off. He is increasing the commitment that He is calling for with every line of this section. Well, He's not saying that you have to buy your way into the kingdom of heaven, for none of us have enough gold and none of us have enough silver to ever remove the stain of sin that has defiled our inner soul. What is He saying? Who does not give up all of his own possessions. Well, this must be taken in context with other texts of Scripture, and let me just cut to the bottom line of the bottom line. You must transfer the ownership of all that you are and all that you have to all that He is. That's what He's saying. Your life is no longer your life, it is now His life. Your time is no longer your time, it is now His time. Your possessions are no longer your possessions, they are now His possessions. Your future is no longer your future, it is now His future. Your treasure is no longer your treasure, it is now His treasure, and you have transferred all that you are and all that you have to all that He is. That's what it is to meet His terms of peace. Yet the exchange is not bartered or bought with real money, but it is purchased with the total, complete surrender of your life to Christ. That's what saving faith is. It is coming to the end of yourself and completely and entirely entrusting all that you are and all that you have to all that He is. This is your eternal soul. This is the only life you will ever live. This deals with the only eternity you will ever have. And so he says, salt is good, but if even salt has become tasteless, meaning it gives evidence that it was never true salt to begin with what will it be seasoned? And the answer is nothing. Verse 35, it is useless either for the soul or for the manure pile. It's just no good to anyone. Not to God, not to Christ, not to the kingdom, not to the movement. You're just taking up a seat for someone else. There were other people who were trying to get into this. It is useless either for the soil. You're not even worth the toilet, spiritually speaking, because you have not come to the place of total surrender of your life and supreme allegiance and supreme loyalty to Christ. You have not yet come under the lordship of Christ and taken up a cross to follow after Him. And then he says, he who has ears to hear, let him hear.
You need to give strictest attention to what God has said in His Son. For God has spoken in His Son to us in this conference. And God has brought every one of us to this place. Not a one of us is here by accident or by happenstance, and it is the goodness of God and the mercy of God that has brought you to this place where you have heard of Isaiah 53. You have heard of the suffering Savior, the Lord Jesus Christ, who upon that cross became sin for us. Upon that cross, He died to self that He might live for us and that He might bear our sins and iniquities upon that tree and purchase our salvation. And there is salvation in no other name, for there is no other name under heaven given among men whereby we must be saved. Jesus said, I am the way and the truth and the life. No one comes to the Father but through me. And He is calling out to you today, come unto me, all ye who are weary and heavy laden, and I will take you in and receive you unto myself. Take my yoke upon you and learn of me, for I am meek and lowly in heart, and you shall find rest for your souls. For my burden is easy and my yoke is light. It is. You will have the weight of sin lifted off of you. And you will have now the yoke of Christ upon you. And He gets into that yoke with you, and He pulls with you. But it will require the total commitment of your life to Him. Oh, how we ought to search our hearts here today. Have I come to this place of total commitment in my life? Have I yielded my life to the sovereign lordship of Him who died upon the cross for me? I want you to know that the gates of paradise have been swung open to you. And the narrow gate is open. And if you will take a step of faith and come through this narrow gate and commit your life to Him, despite the strength of His words, He also says, him who comes unto me I will in no wise cast out. He is calling you today to come to Him, to take a step of faith and to come to Him. But if you come to Him, don't play games. You must surrender to Christ. I think only get a glimpse of that. As you listen to that, it will be very touching. Unless you learn to hate your own father and mother and follow me, you cannot be my disciple. మీరు సొంత తండ్రిని తల్లిని విడిచిపెట్టి నన్ను వెంబడించితేనే మీరు ఆ యొక్క అనుభూతి మీరు పొందుకోగలుగుతారు. Persecution has to be accepted. క్రీస్తు నిమిత్తము బాధించబడటం God is coming again. God is coming again. The day of judgment is coming. తిరిగి దేవుడు రాబోతున్నాడు. Will you count the cost? మీరు ఆ యొక్క కాస్ట్ గురించి మీరు మాట చూడగలరప్పుడు, will you count the cost? Willing to do the sacrifices? ఇతరుల కొరకు మరి సాక్రిఫైస్ చేసేవాళ్ళుగా ఉన్నారు. Shall we pray? మనం ప్రార్థించుదాం. Few minutes we will silence our heart. హృదయంలో పనిచేస్తున్నాడు. He expects you to respond in that area. ఆయన ఆ యొక్క ప్రాంతంలో మీరు స్పందించమని కోరుతున్నాడు. You have to make disciples. నీవు శిష్యులుగా చేయవలసింది. You have to first be a disciple. That's the qualification. మొట్టమొదటి నువ్వు శిష్యుడిగా మారవలసింది. అదే మొట్టమొదటి అర్హత అయినది. When you become the disciple of Christ, you will make others disciples. నువ్వు క్రీస్తు శిష్యుడిగా నువ్వు అయినప్పుడు నువ్వు ఇతరులను శిష్యులకు నడిపించగలవు. It is not a choice for some people, but for every believer. Every believer. ఇది ఏ ఒక్కరికో కొంతమందికి చెందినది కాదు, ప్రతి ఒక్క విశ్వాసికి ఇది చెంది ఉన్నది. Do you have a burden for evangelizing your friends, your classmates and college mates? నీ స్నేహితులకి, నీ క్లాస్మేట్స్ కి, నీ కాలేజ్ ఉన్న బిడ్డలకి
సువార్తను అందించదని భారం కలిగి ఉన్నావా? Do you want to water and disciple them? నీవు వారికి నీరు కట్టబడి వారి శిష్యులుగా నువ్వు చేయగలుగుతావా? Your joy will increase every time. సంతోషం ప్రతి సమయంలో కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. The life God given is to enjoy. నీకు జీవాన్ని ఇచ్చింది నేను సంతోషించడానికి. What is enjoyment? What is enrichment? ఏంటి సంతోషించడం, ఆనందించడం అంటే ఏమిటి? Leading people to Christ. దేవుని సన్నిధానం నడిపించడానికి, discipling them, వారిని శిష్యులుగా చేయడం, working together as a community of God's people. సమాజంలో, క్రైస్తవ సమాజంలో, దేవుని యొక్క సమాజంలో వారితో కలిసి నడవడం. To enlarge the kingdom of God. దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయండి. Will you be part of that, my friend? మీ యొక్క రాజ్యంలో మీరు భాగస్థులుగా ఉండగలరా స్నేహితుడా? తమ్ముడు, చెల్లి, ఇది కొద్ది సీరియస్ గా ఆలోచిస్తావా? Dear brother and sister, please think about that. It's your responsibility. ఇది నీ బాధ్యత అయినది. Joy. God came to give joy and the joy may be full. దేవుడు ఈ లోకానికి వచ్చి సంతోషం, ఆనందభరితులుగా చేయడానికి వచ్చున్నాం. Shall we pray? మనం అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, జీవన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవా, మీరు మా యొక్క నేలల గురించి, మా యొక్క బాధ్యతల గురించి, మా యొక్క గోల్స్ గురించి, మా యొక్క గురి గురించి మీరు ప్రత్యక్షంగా మరి పరిశుద్ధాత్మ దేవుడా మాతో మాట్లాడడానికి మీ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఎంతమందికి సువార్తను అందిస్తున్నాము, మేము శిష్యుడిగా మారి ఉన్నామా, మేము ఎంతమందికి శిష్యులుగా నడిపించడానికి సిద్ధపడి ఉన్నాము, మేము క్రీస్తు నిమిత్తం బాధించబడడానికి, హింసించబడడానికి సిద్ధం కలిగి ఉన్నామా అనే విషయాన్ని మీరు మాతో దర్శించి మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఈ దినాన ఎప్పుడైనా సరే మేము శుద్ధీకరణ చేసుకుని మా మనసును మీ వైపు తిప్పుకుని, మా అడుగులు మీ వైపు వేసుకుని, దేవా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక 50 మంది విద్యార్థుల్ని మా చేతుల వైపు పట్టిని కలిగి ఉండి దేవా, ప్రతి ఒక్క విద్యార్థిని దర్శించి వారిని మరి ఫాలో అప్ చేసి నీరు కట్టబడుతూ ముందుకు వెళ్ళడానికి సహాయం ఇస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఆ గొప్ప ఉపదేశాన్ని మీరు పరలోకం నుంచి మన్నాను మాకు అందించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, ఇక్కడ వినిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వాక్యాన్ని విని, ఆ యొక్క వాక్యాన్ని మరి గాలిని త్రోవ పడేసి వెళ్ళిపోయినట్టు కాకుండా, దుష్టుడు ఎత్తికి వెళ్ళిపోయినట్లుగా కాకుండా దాని మంచి నేలను మీరు సిద్ధపరచుకుని మంచి నేలను మా ఎత్తపడినట్లుగా ఉందని నేను గ్రహిస్తున్నాం తండ్రి. అట్టి విధమైనటువంటి సువార్తను మేము ఇతరులు కూడా అందించి అనేక మీకు రాజ్య విస్తరణలో విస్తరింపచేయడానికి మా అందులో భాగస్వామ్యం కావాలంటే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి.